రైట్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్తే మంచిది కదా. ఆమేన్ అనే మాట లేదా హల్లెలూయా అనే మాట, స్తోత్రము అనే మాట బలహీనంగా పలకండి. అంతేకాదు, ఎప్పుడు హృదయపూర్వకంగా పలకాలి. కారణం ఏమిటంటే, దేవుని పిల్లల నుండి దేవుడు ఆశించే మొదటి మాటది. ఈ హల్లెలూయా లేదా స్తోత్రము అనే మాట దేవుని హెచ్చించి గణపరిచే మాట. మనం చేసే ప్రార్థనల కంటే, మన సాక్ష్యాల కంటే చాలా ప్రాముఖ్యమైంది ఈ స్తుతి మాట. మనందరికి తెలుసు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని. అంతేకాదు, మనం ఆరాధించు దేవుడు స్తుతులపై ఆసీనుడు అని అర్థం. కనుక తప్పకుండా స్తుతి అనే మాట మన నోటొచ్చినప్పుడు నిర్లక్ష్యంగానో, అనాలోచనగానో, అన్కేర్గానో మనం మాట్లాడకూడదు. అది దేవుణ్ణి కనపరిచే మాట. సో కనుక తప్పక మీ హృదయాల్లో ఈ మాటను భద్రం చేసుకోండి. మరి ఇలాగున మీ మధ్య దేవుని వాక్యం అందించే గొప్ప ధన్యతను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. సో వాక్యము దేవుడు కనుక మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కారణం ఏమిటంటే, వాక్యము చాలా ప్రధానమైనది. వాక్యం వినేది కాదు. వాక్యము విన్నది చేయటం కోసం వినాలి. ఏ వాక్యమైతే, నేను ఆంధ్ర, తెలంగాణ, ఇంచుమించు భారతదేశం అంతా వెళ్తూ ఉంటాను. ఎందుకో కొందరు దేవుని సన్నిధిలో ప్రేక్షక పాత్రగా ఉంటారు, ప్రేక్షకుల్లా ఉంటారు. జస్ట్ వింటారు, వెళ్ళిపోతారు. దేవుని వాక్యం వినేది కాదు. వినటం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. విన్నది చెయ్యాలి. ఏ ఉపయోగం లేదు వినటం వల్ల. కోర్స్ మీరు అనుకోవచ్చు, వినుట వలన కలుగుద్ది కదా, వినటం వల్ల ఉపయోగం లేదంటాడేంటి ఇతను అని అనుకోకండి. వాస్తవమే, వినుట వలన విశ్వాసం కలుగుద్ది. కానీ చెయ్యకపోతే విశ్వాసం చచ్చిపోద్ది. అందుకే బైబిల్లో రాయబడింది, క్రియలు లేని విశ్వాసము. మళ్ళీ చెప్పండి, విశ్వాసం చచ్చిపోద్దాం, మనం చచ్చిపోతామా? అది చాలామంది ఈ రోజున క్రైస్తవులు వాక్యం వినటం ద్వారా వచ్చిన విశ్వాసాన్ని చంపే భయంకరమైనటువంటి దుర్మార్గులైపోతున్నారు, ద్రోహులైపోతున్నారు. వింటారు, అంతే, చెయ్యరు. దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా వింటారో అంతకంటే అధిక శ్రద్ధతో చెయ్యాలి. దేవుడు మాట్లాడేది ఎందుకు అనంటే, మనం చేస్తామని ఆశతో, ఇంత ఆశతో మన మీద ఉంటాడు. ఈ రాత్రి నా సేవకుల్లో నుండి మాట్లాడతాను, దైవ సేవకుల్లో నుంచి నా బిడ్డలతో మాట్లాడతాను. నేను విన్నది విడిచిపెట్టకుండా నా పిల్లలు విన్నది చేస్తారు అని దేవుడు నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. కానీ నువ్వు విని ఆనందిస్తావు, విని అదో భక్తి అనుకుంటావు. విని చెయ్యకపోతే, విని భక్తి అనుకునే వాళ్ళంతా, నేను చక్కగా విన్నాను, మంచి వాక్యం విన్నాను అనుకున్న వాళ్ళంతా మోసగత్తెలు, మోసగండ్రని బైబిల్లో రాయబడింది. మోసగండ్రు. మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే
మోసపుచ్చుకున్నారు అని బైబిల్లో రాయబడింది. సో కనుక మీరెప్పుడు ప్రార్థనకి వెళ్ళినా దయతో మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. దయచేసి ఒక పెద్ద సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రేక్షకురాలుగా ఉండకు. మన మధ్య మనలో మన దేవుడు ఉన్నాడు. ఆయన వాక్యమై సంచరిస్తున్నాడు. ఆయన గమనాలు వాక్యము ద్వారా మనందరినీ టచ్ చేస్తున్నాడు. మన హృదయాలను తాగుతుంటే కొంతమందికి పట్టదు, ఏం పట్టదు. వాళ్ళ సోకు, వాళ్ళ సింగారం, వాళ్ళ కబుర్లు, వాళ్ళ ముఖం, ఇవే 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 దీనికి ఇచ్చిన ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వరు. కొందరు ఎందుకు వస్తారో కూడా వాళ్ళకి తెలియదు. కొందరైతే ఎంత నీచంగా ఉంటారు అంటే వారి ఎక్స్పోజ్ చేసుకోవడానికి దేవుని సన్నిధిని వాడుకుంటారు. నేను డ్రెస్ చేసుకున్నాను అందరికంటే, నేను బాగా మేకప్ అయ్యాను అందరికంటే, నేను అందరికంటే బాగుంటాను, నేను అందరికంటే సూపర్ అని దైవ సన్నిధిలో వాళ్ళని కనబరుచుకుంటానికి వస్తారు. ఎంత నీచమైన మాట అది. ఆమె కంటే నేను గొప్ప, ఆమె కంటే నేను కాస్ట్లీ, ఆమె డ్రెస్ కంటే నా డ్రెస్ ముఖ్యం. ఇటువంటి నీచమైన ఆలోచనలు దేవుని సన్నిధిలో కూడా చాలామంది, అనేక మంది ఇదే అనుభవంతో ఉన్నారు. అటువంటి వారిని మన ప్రభువు చూసి ఏమనుకుంటాడు? ఒక దైవభారం ఉండాలి కదా, దేవుని వాక్కు మన హృదయంలో నింపబడాలి కదా, నింపబడిన వాక్యం చేత బ్రతకడానికి ఒక తీర్మానంతో వెళ్ళాలి కదా, వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు పగలాలి కదా, వాక్యములో ఉన్నటువంటి గొప్ప సత్యాలు మనం తెలుసుకున్నప్పుడు మన అవివేకం, మన దుర్మార్గం, మన అక్రమం దేవునికి దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీవు ఈ స్థితిలో ఉన్నావు అన్నప్పుడు ఖచ్చితంగా మనం పశ్చాత్తాపపడాలి, సరిదిద్దుకోవాలి. దేవుని వాక్యం అనేటువంటిది, నా దేవుని బిడ్డలారా, శక్తి కలిగింది. ఎందుకంటే ఆయనే వాక్యం. ఈ రోజున వాక్యంలో ఉన్న శక్తి చాలామంది అనుభవించలేకపోతున్నారు. అంటే కారణం ఏమిటో తెలుసా? వాక్యాన్ని వాక్యంగానే విని వెళ్ళిపోతున్నారు. ఈ రోజున చాలామందికి వాక్యం అర్థం కావట్లేదు. కారణం ఏమిటంటే వాక్యాన్ని వాక్యంగా వినేటువంటి వారు, వాక్యాన్ని వాక్యంగా బోధించేటువంటి వారు పొరపాటున దేవుని వాక్యంలో ఉన్న శక్తిని, దేవుని ప్రభావాన్ని పొందలేరు. ఎందుకనంటే వాక్యము వాక్యంగా వినకు, వాక్యము దేవుడు. ఎంతమంది వాక్యాన్ని దేవుడుగా స్వీకరిస్తున్నారు? జస్ట్ ఎ మెసేజ్, ఓ వర్తమానంగా, ఓ పాదిరి గారి యొక్క ప్రసంగంగా చాలామంది స్వీకరిస్తున్నారు. ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు అంతే తప్ప, నా దేవుని బిడ్డలరా జాగ్రత్త, వాక్యాన్ని దేవుడుగా, వాక్యమే బైబిల్ చెప్తుంది, మనందరికీ తెలుసు, మనందరి నోట్లో ఉండుద్ది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. మరి దేవుడిగా స్వీకరిస్తున్నావా వాక్యాన్ని? లేదు, దాసన్న స్వరంగా స్వీకరిస్తున్నావు. అందుకే నీ జీవితం పతనంలో ఉంది. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. ఐశ్వర్యము, ధనము సంపాదిస్తే అది ఐశ్వర్యం కాదు. వెండి బంగారాలు సంపాదిస్తే అది ఐశ్వర్యం కాదు. నా దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, క్రీస్తులో ఉన్నటువంటి వాక్య జ్ఞానమే ఈ రోజున క్రైస్తవులకు ఐశ్వర్యం. ధనవంతుడు నరకంలో పడ్డాడు, దరిద్రుడైన లాజరు దేవుని రాజ్యంలో ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆడు భౌతికమైన ధనవంతుడు, లాజరు వాక్యపు ఐశ్వర్యం కలిగిన వాడు. ఈరోజు చూడండి, ఎంతమంది ముఖ్యంగా యవనస్తులైన వారు చాలా భయంకరంగా, వారు ఎందుకు పుట్టారు వారి తల్లిదండ్రులకు తెలియట్లేదు, వారికి అర్థం కావట్లేదు. ఈ భూమి మీద మన దేవుడు ఎందుకు కావాలి అని అనుకున్నాడంటే మనకున్నదంతా చూపిస్తామని కాదు, ఆయనకున్నదంతా మనలో నుండి చూపిస్తామని. స్తోత్రం, హల్లెలూయా.
స్టెఫని కొట్టేస్తూ ఉంటే, స్టెఫని రాక్ తీసి కొట్టేస్తూ ఉంటే, నా దేవుని బిడ్డలారా, అతడు చనిపోయినట్టుగా మరి ఈరోజు అందరూ భావించారు. కొట్టేవారు అంతా. అతడు రాళ్ల మడుగులో లేదా రక్తపు మడుగులో అతడు లేచి నిలబడినప్పుడు అతని ముఖం దేవదూత ముఖం వలె కనబడిందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది క్రైస్తవ పిల్లల ముఖాలు సినిమాల దెయ్యాలుగా కనబడుతున్నాయి. క్రీస్తుని కనబరిచే ముఖాలు కావాలి. క్రీస్తు స్వరూపం కదా నీది, ఆయన పోలిక కదా, దేవుడిచ్చిన పోలిక కదా. నీ ప్రాణం నీది కాదు, దేవుడు ఆయన పెట్టిన దీపం అది. నీలో ఉన్న ప్రాణం నిన్ను ఇలా ఆలోచింపచేసి ఎటకారంగానో ఏలాకాలంగానో కూర్చున్నావే, నీలో ఉన్న ప్రాణం నీది కాదు. రా అంటే ఎప్పుడే చస్తావు. నరులరా నరులరా ఇంకా అనలేదు దేవుడు నిన్ను. ఎందుకో తెలుసా? సరి చేసుకుంటామని. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని దేవుడిగా స్వీకరిస్తామని. కనుక రోజున చాలామంది వ్యక్తిగత జీవితంలో దేవుని పిల్లలారా, వాక్యంలోకి వెళ్దాం. వాక్యం అనగా దేవుడిగా స్వీకరించండి. నేను వాక్యాన్ని వాక్యంగా చెప్పను, ఆ వాక్యాన్ని నా దేవునిగా ప్రకటిస్తాను. వాక్యము దేవుడు, వాక్యము దేవుడు. లేదు, ఆ స్పందనే లేదు, ఆ స్పృహే లేదు. ఈరోజు చాలామంది ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు. ఏంటి చెప్పేది? ఏంటి చెప్పేది? ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఈ పాస్టర్ గారు బాగా చెప్పాడు. బాగా చెప్పటం కాదు తల్లు అయ్యలారా, వాక్యాన్ని దేవుడిగా చెప్పగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. మరోసారి మీ అందరికీ శుభములు తెలియచేస్తూ, ముఖ్యంగా దైవజనులు నోవాయి గారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. తప్పకుండా వారు మీ కొరకు ప్రయాసపడుతున్నారు. వారి పడుతున్న ప్రయాస ఎందుకో తెలుసా మీకు? భార్య పిల్లల్ని పెంచుకోవటానికి కాదు. అర్థం చేసుకోండి. ఈ మందిరంలో మిమ్మల్ని వాక్యం చెప్పి క్రీస్తు రూపంలోనికి మార్చి రేపు పరలోకంలో నిన్ను నిలబెట్టాలని ఆయన కష్టపడుతున్నాడు. చాలామందికి ఈ విషయాలు తెలియదు, చాలామందికి తెలియదు. పాస్టర్ అంటే చాలా చిన్న చూపు, పాస్టర్ అంటే లెక్క ఉండదు. పాస్టర్ మనం చెప్పింది చేయాలి, పాస్టర్ చెప్పింది చేయం. దేవుని బిడ్డలారా, వాక్యం చదవక, వాక్యం తెలియక ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు రేపు నిత్య జీవంలో నిలబెట్టేదే దైవజనుడు. బైబిల్ చదివారా? ఎప్పుడైనా ఈ మాటలు చదివారా? ఈ మాటలు మీరు చదివారా? ఈ చదవం. ఏం చదువుతాం? లాజర్ లేచాడని చదువుతాం, జక్కయ్య దిగాడని చెప్తాం, ఇంకా నీళ్లు ద్రాక్షరసమయ్యాయని చెప్తాం. ఇవే చెప్తాం. కాదు కాదు నా దేవుని బిడ్డలారా, కొలసి పత్రికలో ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల ప్రతి విశ్వాసిని సిద్ధపరిచి సంపూర్ణం చేసి ఆయన ఎదుట ఎవరది? గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీయండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా ప్రతి విశ్వాసిని సంపూర్ణునిగా చేసి, సంఘ పెద్దలను సంపూర్ణంగా చేసి, యవనస్తులను సంపూర్ణంగా చేసి, పాడేవారిని సంపూర్ణంగా చేసి, చిన్నపిల్లల్ని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టేవాళ్ళని. అది ఆయన ఎదుట నిలబడాలంటే ఇక్కడ సంపూర్ణంగా చేయబడాలి. ఎవరు చేసేది? దేవుని సేవకుడు. మేము అంటున్నాడు పౌలు, మేము విఆర్. నా దేవుని బిడ్డలారా, సేవకులంటే చాలా మందికి ఏదేదో ఆలోచన. ఈ గుడి మాది, ఈ సంఘం మాది, ఈ ఊరు మాది. పరలోకం నీది కాదు, పరలోకం నీది కాదు. గుడి నీదే, వాక్యం నీది కాదు. ధనం నీదే, దేవుని రాజ్యం నీది కాదు. పరలోకంలో దైవజనుడైన ఈ నోవా గారు మిమ్మల్ని అందరినీ క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెడతాడు. అందుకే సేవకుడయ్యాడు. ఈ విషయాలు తెలియదు. నా దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు మొదటిగా సేవకులనే పిలుస్తాడు, దైవ సేవకులను పిలుస్తాడు. ఈ సేవకులను పిలిచి వారిని లెక్క అడుగుతాడు. దైవజనుడా, నీకు ఇచ్చిన ఆత్మలే
కల్వరి నీకు ఇచ్చిన ఆత్మలే, దాసన్న నీకు ఇచ్చిన ఆత్మలే, ఏం చేశావు అన్నప్పుడు ఒక్కొక్కరిని తీసుకుని వచ్చి ప్రభు ఎదుట నిలబెట్టాలి. దేవుని సేవకులు నిలబెడతారు. ఆలోచించాలి. మీకు పాటలు నేర్పేవాడే కాదు, మీకు ఆరాధన చెప్పేవాడే కాదు, వాక్యం అందించేవాడే కాదు, సంఘములో వాక్యము చేత మిమ్మల్ని సంపూర్ణం చేసి రేపు నిత్య మహిమలో దేవుని ఎదుట నిలబెడతాడు సేవకుడు. అందుకని లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను లెక్క అడుగుతాడు దేవుడు. మీ లెక్క అడుగుతాడు. అది అందుకే సంఘంలో సంపూర్ణం చేయబడాలి. అప్పుడు దేవుని ఎదుట సువార్తమ్మ, మార్తమ్మ, అన్నమ్మ, శారమ్మ, శాంతమ్మ, అయ్యో ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చిన విశ్వాసిని నేను సంపూర్ణం చేశాను, మరియమ్మని సంపూర్ణం చేసి ఇదిగో మరియమ్మని యేసు ఎదుట ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు ఆయన ఎదుట సేవకులమైన మనం మనకివ్వబడినటువంటి విశ్వాసాలను సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇది సేవాక్రమం. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రభు ఎదుట నిలబెట్టడానికి వచ్చాడు ఆయన. ఈ ఊరు ప్రభువా మీకు తెలిసినట్టుగా మీరేమనుకుంటారంటే మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చేసి చచ్చిపోయిన తర్వాత ప్రభువా నేను వచ్చేస్తాను. ఎక్కడికి వస్తావు? బైబుల్ అలా లేదు. బైబుల్ అలా రాయబడలేదు. బైబిల్కి ఒక పద్ధతి ఉంది, బైబిల్కి ఒక ప్రాసెస్ ఉంది. ఏం తెలియదు. బాప్తిసం పొందాలా, మందిరానికి రావాలా, పరలోకం వెళ్ళాలా అంటే 3 ముక్కలే. అందరికి ఒక మాట వేళాకోళం అయిపోయింది. హృదయం శుద్ధిగుంటే చాలు. జాగ్రత్త, దెబ్బతింటుంది మన ఆత్మీయ జీవితం రేపొద్దున ప్రభు ఎదుట. అందుకనే 10 మంది కన్యకులు బయలుదేరారు, కానీ 5గురు మాత్రమే ప్రవేశించగలిగారు. బాధ ఏమిటంటే బయట ఉండేవారిలో నువ్వు ఉండకూడదు, ఉండిపోతావు. ఖచ్చితంగా ఉంటావు. అందుకనే దేవుడు సమయం ఇచ్చాడు. రేపు నీది కాదు, ఈ రాత్రి దేవుని ఎదుట నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకుని ఒక సంపూర్ణమైన స్వారూప్యంలోనికి సేవకుల ద్వారా మార్పు చెంది రేపు చచ్చిపోయిన దేవుని ఎదుట నిలబెట్టగలిగే సామర్థ్యాన్ని, భక్తిని, సంపూర్ణతను సంపాదించుకుని మన జీవితాలు సిద్ధపడి ఉండాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత క్లియర్గా పౌలు గారు రాశాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. బైబిల్ చూడండి. సంపూర్ణునిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పనికిరాని వాళ్ళు దేవుని రాజ్యానికి ఏం పనికి వస్తారు? చూడండి, యవనస్తుడు ఎంత చక్కగా చదువుతున్నాడో. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము పౌలు అంటున్నాడు. మేము ప్రతి మనిషిని, దైవజనుడు, దైవ సేవకులు అంటున్నారు. మేము పౌలు గారితో లూకా ఉన్నాడు, మార్కు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఆ రాత రాసేటప్పుడు ఉన్నారు. కనుక ఇప్పుడు సంఘానికి, కొలసి సంఘమా, మిమ్మల్ని అందరినీ క్రీస్తులో సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధ. ఎందుకు బోధిస్తున్నామో తెలుసా? పని లేక కాదు. ఒకవేళ మీరు పని లేక ఎక్కడ రావుండొచ్చు. మాకు అది కాదు, మాకు పనిది బోధ. అందుకే ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. సిస్టర్స్, బ్రదర్స్, ఈ గ్రామంలో మీరెవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే దైవ సేవకుని బోధ చేత సంపూర్ణం చేయబడితే తప్ప పొరపాటున దేవుని రాజ్యంలోకి వెళ్ళి అసలు నువ్వెవరో తెలియలేదు ఇంతవరకు దేవునికి. నువ్వు సంఘంలో చాలామందికి తెలుసు, మీ ఊర్లో చాలామందికి తెలుసు, ఒకవేళ నువ్వు పాడే వ్యక్తివిగా తెలుసు, కానుకలు ఇచ్చే వ్యక్తివిగా తెలుసు, పరిచయం చేసే వ్యక్తివిగా తెలుసు. దేవునికి తెలియలే. ఇంకా దేవునికి తెలియదు నువ్వెవరో. దేవునికి తెలియదు. ఎవరు తెలుసుకుంటాడు అని అంటే ఖచ్చితంగా ఎవరిని కావాలనుకుంటాడు అని అంటే ఎవరైతే వాక్యము చేత సంపూర్ణంగా చేయబడతారో
వారు దేవుని ఎదుట నిలబడతారు. స్తోత్రం చెబుదాం హల్లెలూయా. సో కనుక దైవజనుడు అనగా అర్థం ఏమిటంటే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి యేసయ్య ఎదుట రేపటి నుంచి దైవ సేవకుని దేవుని ఎదుట నిలబెట్టి దైవజనుడిగా నీ హృదయంలో ఫిక్స్ అవ్వాలి. ఆశామాషి కాదు ఇది. దేవుని వాక్యంతో ఆడుకోకండి. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది కొన్ని సంఘాలను చూస్తుంటే. వారెందుకు రక్షణ పొందారు, వారెందుకు క్రైస్తవులయ్యారు, దేవుని వాక్యం ఇంత కూడా తెలియకుండా యేసు ప్రభు మా దేవుడు, మాకు మందిరం ఉంది, మేము ఒక బాప్తిసం, ఇంతేనా ఆలోచించుకోవాలి. సో కనుక ఈ రోజున దైవజనులు నోవా గారు మీ కొరకు కష్టపడుతున్నారు. కారణం ఏమిటంటే మిమ్మల్ని అందరినీ ప్రభు ఎదుట నిలబెట్టాలని ఆయన లెక్క అడుగుతాడు దేవుడు. అందుకని కొన్నిసార్లు బుద్ధి చెబుతాడు, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు, కొన్నిసార్లు జ్ఞానంగా మాట్లాడతాడు. కనుక అటువంటి కృప దేవుడు దైవ సేవకులకి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా, సంపూర్ణంగా చేయబడిన వారే పరలోకానికి వెళ్తారు. దేవుని సేవకుని ద్వారా, ఆయన బోధ ద్వారా ఎవరైతే పరిపూర్ణంగా చేసి, అందుకే అక్కడ రాయబడింది ప్రతి మనుషుని చేసా చేయకుండానా. మూడోసారి అడుగుతున్నా, చెయ్యబడాలా చేయకుండా వెళ్ళిపోతావా? మరి చేయబడ్డావా? మరోసారి వచ్చినప్పుడు ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చెప్పండి, ఎలా చేయబడాలో చెప్తాను తప్పకుండా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడంతా వాక్యం స్టైల్ ఎలా అయిపోయిందంటే అయ్యగారు, ప్రభుని నమ్ముకున్నావా దేవుడు నీకు అడ్డంగా దీవెనలు ఇస్తాడు, ప్రభు దగ్గరికి రా. ఈ బోధలు లేవు, అసలు ఈ బోధలు లేవు, నా నీ ఉపదేశం లేదు. నీ దుఃఖంలో ఉన్నావా, నీ కన్నీళ్ళు ఎందుకు తుడుస్తాడు? ఎన్ని కన్నీళ్ళు తుడిచాడు? ఆలోచించుకోండి. ఈ రాత్రి ఆవేదనలో ఉన్నావా, ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు నీకు, ఆలోచించుకోవాలి. అందుకని బైబుల్ అంటుంది ప్రతి మనిషి చిన్నలేమి పెద్దలేమి, స్త్రీలేమి పురుషులేమి, సంఘ పెద్దలేమి యవనస్తులేమి, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి, సంపూర్ణంగా చేయబడాలి. అది సంపూర్ణత లేకుండా ఎవ్వరు ప్రభువుని చూడలేరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో కనుక ఈ చివరి రాత్రి మీ అందరిలో ఒక మంట నా దేవుడు పుట్టించునుగాక, ఒక ఆశ, ఒక కోరిక, ఒక దప్పిక మీలో పుట్టించునుగాక. ఆ దప్పిక ఆశ ఏమిటంటే పరలోకం. ఈ భూమి నీకు శాశ్వతం కాదు. ఈ రాత్రి పిలిస్తే వెళ్ళిపోతాం. ఈ రాత్రి పిలిస్తే వెళ్ళిపోతాం. మా చర్చి సంఘ పెద్ద గారు ఉన్నారు, చౌదరి, ఇప్పుడే మాట్లాడుతూ వచ్చాను. ఆయన మేనల్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో చాలా అందంగా ఉంటాడు. చౌదరీస్ పిన్నమునేని ప్రసాద్ ఆయన పేరు. దేవుని పిల్లలారా, ఆ రాత్రి వర్క్ చేసుకున్నాడు, పండుకున్నాడు. భార్య భర్తలు పండుకున్నారు. చిన్న కొడుకు, చక్కని చిన్న కొడుకు, ఒక 4 సంవత్సరాల కొడుకున్నాడు. 4-5 సంవత్సరాల కొడుకున్నాడు. దేవుని పిల్లలారా, ఉదయం అమ్మాయి లేచింది, ఇతను లేవట్లే. వయసు ఎంతో తెలుసా? 32 years, 32 ఏళ్ళు. బీపీ ఉందా? లేదు. షుగర్ ఉందా? లేదు. కీళ్ళు నొప్పులా? లేదు. ఏమి లేదు. రేపటి కొరకు అన్నీ మాట్లాడాడు. ఏం టిఫిన్ చేయాలో చెప్పాడు. తన భార్యకి అన్నీ సిద్ధపరిచాడు. ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తాడో చెప్పాడు. ఆ రాత్రి ఆఫీసులో మిగిలినటువంటి కార్యాలన్నీ, పెండింగ్ వర్క్స్ అన్ని చేసుకున్నాడు. చేసి చక్కగా పండుకున్నాడు. అంతే. బీపీ లేదు, షుగర్ లేదు, వెళ్ళిపోయాడు. రేపు 12వ తారీఖుని కార్యక్రమం. గోపాలపురంలో అతని కార్యక్రమం. జ్ఞాపకార్థ కూటం. జాగ్రత్త, ప్రాణం నీది కాదు. వేషాలు వేయకండి, ఎక్స్ట్రాస్ చేయకండి. ప్రాణం నీది కాదు, నీ సొంతది అనుకుంటున్నావా? ప్రాణము యెహోవా పెట్టిన దీపం. అయ్యారు చాలామంది వాళ్ళే అనుకునే భ్రమలో ఉన్నారు. చాలామంది పిచ్చి భ్రమ, మోసం. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నీ ప్రాణం నీది కాదు, నీ శరీరం కూడా నీది కాదు.
నీ శరీరం మట్టి నుండి వచ్చింది, మట్టి. నీ కాళ్ళ కింద ఉందే మట్టి, నీ చెప్పుల కింద ఉందే మట్టి. మన చెప్పుల కింద ఉందే మట్టి, చెప్పు కింద మట్టి ఉందే. ఆ మట్టితో చేశాడు నిన్ను. బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎవరినైనా మట్టితో చేయబడ్డారు. ఈవెన్ సినిమా యాక్టర్ ఓల్డ్ బ్యూటీ, నా దేవుని బిడ్డలారా, శ్రీదేవి కూడా మట్టితోనే చేయబడింది. నీ దేహం మట్టి, మన దేహాలు మట్టి. అలా అలా మాట్లాడు, ఇటు చూడాలి. నేను చెప్పేదే మీ ఇద్దరి కోసం, చక్కగా వినండి. ఎందుకంటే రేపొద్దున్న మీ పరిస్థితులను చూసి మీ తల్లిదండ్రులు ఆనందించాలి. ఇక్కడ ప్రార్థనకి వెళ్ళారనుకుంటారు మీరు, మీ తల్లిదండ్రులు, మా పిల్లలు ప్రార్థనకి వెళ్ళారు అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఎక్కదో, నవ్వులు, ఎకాలు, శకాలు, ఇవే. వాళ్ళ లైఫ్ బాగుండదండి, దేవుని సన్నిధిని కూడా తెలియకుండా. రైట్, సీరియస్గా ఉండండి. నేను జోకులు వేయనండి, అస్సలు ఒక్క నవ్వు కూడా ఉండదు. అవసరమైతే మీరు కన్నీళ్లు కార్చాలా, పశ్చాత్తాపంతో గుండెలు రగలాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక శరీరము నీది కాదు, ప్రాణము ఏముంది మనకి? ఇంకా మోషే గారు ఏముంది? ఈ దేహమా నీది కాదా? మట్టా? మన్నైనది మన్నుకి వెళ్ళిపోతుంది. ఆత్మ మరి ఎందుకు వచ్చిన హైరానా ఇది? ఎందుకు వచ్చిన సోకిది? ఎందుకు వచ్చిన సింగారం ఇది? ఆలోచించుకోవాలి. దైవిక విలువలతో ఒక మంచి మనస్సాక్షి అనేది మనం చచ్చిపోతే మనం ఏం చేయలేము. మనస్సాక్షి చచ్చిపోతే మనం ఏం చేయలేము. అది మంచి మనస్సాక్షి కలిగిన పిల్లలుగా ఈ రాత్రి ఆలోచించండి. దేహము మట్టి, మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ ఏముంది నీకు? ఇంకా చెప్పండి. దేంది దానికి వెళ్ళిపోతే ఇప్పుడేంటి ఇక్కడ పెద్ద పోజు, అడావిడి, లేనిపోని హైరానా? ఎందుకంటే ఇవన్నీ అక్కడ నిలబడాలి కదా, అక్కడ కూడా పోజు పెడతావు ఏంది దేవుని దగ్గర? ఆలోచించాలి. మనం ఎంతలో ఉండాలో అంతే. మనం యాపాటి మన అంటాడు ఎవరు, దావీదు అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడిని, దుమ్మి వంటి వాడిని, మిన్నల్లి వంటి వాడిని, ధూళి వంటి వాడిని. అయ్యా, నన్ను గుర్తు చేసుకోవడానికి నేను యపాటి వాడిని. ఇది భక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, అంతే తప్ప ఐఎమ్ హీరో, నేను యాపాటి వాడినేమో దావీదంటే, నేను చచ్చిన కుక్క వంటి వాడిని దావీదంటే. చూడండి, లోకంలో నేను బతికున్నాను, నేను హీరో ఇన్ను. ఏముంది? ఇంటికెళ్తే ఏముండదు. రైట్, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు బోధిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక చిన్న సంగతిని మీకు చెప్తాను. అందరికీ తెలిసిందే. ఇలా చూడండి, నా వైపు చూడండి. ఒకసారి యేసు ప్రభు వారు కపెర్నహూము పట్టణం వచ్చారు. ఎవరు? కపెర్నహూము పట్టణం వచ్చారు. ఆయన ఆ పట్టణం నుంచే తన సేవను ప్రారంభించారు. ఆయనది హెడ్ ఆఫీస్ అది. కపెర్నహూము గలిలయ ప్రాంతంలో ముఖ్య పట్టణం. గలిలయ ప్రాంతం అంతటికి ముఖ్య పట్టణం. పశ్చిమ గోదావరికి ఇదివరకు ఏలూరు ఎలా ముఖ్య పట్టణంగా ఉండేదో అలా గలిలయ ప్రాంతానికి కపెర్నహూము ముఖ్య పట్టణం. ఆయన నజరేతు నుండి ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూముకి వచ్చి ఒక చిన్న గది, ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడి నుంచి సేవ ప్రారంభించడం మొదలుపెట్టాడు. సేవ చేస్తున్నాడు, ఆ ప్రాంతం అంతా సంచరిస్తున్నాడు. అయితే కపెర్నహూము పట్టణంలో పెద్ద అధికారి ఉన్నాడు, చాలా పెద్ద అధికారి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి తన దగ్గర ఉన్నటువంటి ప్రజలతో, చాలామంది విస్తారమైన ప్రజలు, దేవుని ప్రజలు వచ్చి ఆయన మాటలు వింటున్నారు. యేసు ప్రభు వారి మాటలు వింటుంటుండగా ఈ అధికారి, ఇతడు చిన్న అధికారి కాదు, ఇతడు సైన్యాధిపతి. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. బలవంతుడు, యుద్ధాలు చేస్తాడు, బలవంతుడు, సైన్యం ఉంది తన దగ్గర. ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువుతో మాట్లాడుతుంటుండగా వెంటనే ఆయన ప్రజలతో మాట్లాడటం మానేసి ఆయన వైపు తిరిగి అంటాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆ సైన్యాధిపతి వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్నాడో ఆ మాటలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికట ఆశ్చర్యం వేసిందట.
దేవునితో మాట్లాడే పద్ధతిని, అతడు చూపించినటువంటి భక్తిని అతడు ఎందుకంటే నీ మాటలు నీ భక్తిని కొన్నిసార్లు చూపిస్తాయి, నీ భక్తిని ప్రత్యక్షం చేస్తాయి, నీ విధేయతను ప్రత్యక్షం చేస్తాయి, నీ పరిశుద్ధతను ప్రత్యక్షం చేస్తాయి. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుద్ది. హృదయంలో గర్వం ఉంటే గర్వపు మాటలు వస్తాయి, హృదయంలో భక్తి ఉంటే భక్తి మాటలు వస్తాయి. హృదయంలో నా దేవుని బిడ్డలారా, హృదయాన్ని పరిశీలించే దేవుడు ఈ రోజున చాలా మంది నా దేవుని పిల్లలారా, ఆ సైన్యాధిపతి, ఆ ప్రాంతానికే గొప్ప అధిపతి, అతడు సైన్యములకు అధిపతి, అతడు వచ్చి ప్రభుతో మాట్లాడుతుంటే ఆ మాట, ఆ పద్ధతి చూసి, ఆ మాటలు చూసి యేసయ్యకు ఆశ్చర్యమేసిందట. మన ప్రభువుకున్న పేర్లలో ఒకటేంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మాట్లాడితేనే ఆశ్చర్యం అవుద్ది, ఆయన మాటల్లో ఆశ్చర్యం ఉంది, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అటువంటి ఆశ్చర్యుడైన ఆ దేవునికి అతడు వచ్చి ప్రభువుతో మాట్లాడుతుంటే ఆశ్చర్యమైపోయింది. అతని మాట చూసి ఆనందమైపోయింది. దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడే అలవాటు ఉందా? చక్కగా మాట్లాడి ఆయనకే ఆనందం వేసే మాటలు మాట్లాడే నోటి మాటలు నీలో ఉన్నాయా? నీ తోటి వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తృప్తిగా ఉన్నారా? నీ సేవకునితో మాట్లాడేటప్పుడు నీ సేవకునికి ఆనందం కలుగుతుందా? దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాట, ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడో చెప్తాను. వచ్చి మాట్లాడుతుంటే ఆయనకి ఆశ్చర్యం కలిగిందట. ఎప్పుడైతే ఇతను ఇలా మాట్లాడుతుంటే తన దగ్గర ఉన్న తన ప్రజలను చూచి బాధయింది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఎప్పుడు ఇతనిలా మాట్లాడలేదు అని ఇతని మాటలు చూసి తన ప్రజల వైపు చూచి, ఇదిగో ఇశ్రాయేలీల్లో, అంటే దేవుని మందిరానికి వెళ్ళే మీలో ఎవ్వరిని ఎప్పుడు ఇలాంటి వ్యక్తిని చూడలేదు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. నా దేవుని బిడ్డ, నీ మందిరంలో అటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నావా? నీ మందిరంలో అటువంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావా? నీ సంఘంలో అటువంటి పేరు కలిగి ఉన్నావా? చూడండి, ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీరంతా నా మాటలు వింటున్నారు, మీరు యూదులు, మీరు ఇశ్రాయేలీలు, మీకు ధర్మశాస్త్రం తెలుసు, గుడారం తెలుసు, దేవుని ఆలయం తెలుసు, ఆరాధన తెలుసు, కానీ మీలో కూడా ఇట్లా మాట్లాడిన వాడు ఒక్కడు కనపడలేదు. దేవుని బిడ్డ, దేవుని పిల్లలైన మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మంచిది కాదు. కొందరు నోరు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడదు. తల్లి ఉండదు, చెల్లి ఉండదు, అమ్మ ఉండదు, నాయన ఉండడు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆశ్చర్యమైపోయి వెంటనే అతని మాట వినగానే, వా, ఇతడు అన్యుడు, ఇతడు రోమీయుడు, ఇతడు ఉద్యోగం కొరకు ఆ పట్టణానికి వచ్చాడు, అన్యుడయ్యుండి, రోమీయుడయ్యుండి, ఎవరికి తలవంచని వ్యక్తి అయ్యుండి, ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో మాట్లాడుతుంటే ఆ మాటలకి మంత్రముగ్ధుడైపోయాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. అలా మాట్లాడు సిస్టర్, నేర్చుకో సిస్టర్. అలా మాట్లాడంటే రేపటి నుంచే మీ పాస్టర్ గారితో మాట్లాడే స్టైల్ వేరుగా ఉండాలి, మీ పద్ధతి వేరుగా ఉండాలి, మీ మాటల ప్రాసెస్ వేరుగా ఉండాలి. అడే పాస్టర్ గారు ఏడే తీసేయి. నో, నీ మాటలు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందో తెలుసా? కృపాసహితమైన మాటలు రావాలట మన నోటి నుంచి, కృపాసహితమైన మాటలు. కనుక ఈ రోజున వెంటనే యేసుక్రీస్తు ప్రభు చూసి అంటాడు, నా దేవుని బిడ్డ, అతను ఎందుకు వచ్చాడంటే, అతని దగ్గర ఒక సిపాయి ఉన్నాడు. ఆ సిపాయికి పక్షవాతం వచ్చింది. నా దేవుని బిడ్డలారా, ఆ పక్షవాతం బాగు చేయాలని చాలామంది సేవకులు, దయచేసి వినాలి, ఈ కార్యక్రమాన్ని, ఈ సన్నివేశాన్ని హీలింగ్ కోసం చెప్తారు. చాలామంది హీలింగ్ కోసం. నో, దేవుని బిడ్డలారా, దీంట్లో దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని సంకల్పం అంతా ఈ ఇతివృత్తంలో ఉంది. నా దేవుని పిల్లలారా, అతడు శతాధిపతి వచ్చాడు. శతాధిపతి దగ్గర సైనికులు ఉంటారు. ఈ సైనికులు ఏం చేస్తారు అనంటే, ఆయుధాలు ధరించి ఆయుధాలు ఇస్తాడు. ఈ శతాధిపతి ఉన్న 100 మంది, శతాధిపతి కనుక 100 మంది సేవకులు పైబడే ఉంటారు, వందలు ఉంటారు.
అయితే వాళ్ళందరికీ డ్రెస్సులు ఉంటాయి, షూస్ ఉంటాయి, హెల్మెట్స్ ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి, బాణాలు ఉంటాయి, తుపాకులు ఉంటాయి, పిరంగులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటితో ఈ 100 మంది ఏం చేస్తారంటే కపెర్నహూము చుట్టూ కావలి కాస్తారు. ఆయుధాలు ధరించి కావలి కాస్తారు చుట్టూ. ఎందుకు అనంటే ఏ శత్రువు ఈ పట్టణంలో చొరబడకుండా. కపెర్నహూము పట్టణము గలిలయ ప్రాంతానికి వ్యాపార కేంద్రం. గలిలయ పట్టణం చాలా పెద్ద పట్టణం. ఆ రోజుల్లో పట్టణాలకి పోరాటం ఉండేది. ఆ పోరాటంలో ఎవరు గెలిస్తే వారు ఆ పట్టణాన్ని కబళించేవారు. కనుక శత్రువు రాకుండా ఆనాటి రోమా ప్రభుత్వం ఈ పట్టణం చుట్టూ కొందరి సేవకులను, సైనికులను శతాధిపతికి అప్పగించి ఈ పట్టణాన్ని దుర్భేద్యంగా, నిర్భయంగా, క్షేమంగా ఉండాలి. నా దేవుని బిడ్డలారని శతాధిపతికి ఈ సైనికులందరినీ అప్పగించి వారికి కావలసిన ఆయుధాలు ఇచ్చి వారు ఆ పట్టణం చుట్టూ గస్తీ కాస్తారు. ఎందుకో తెలుసా? ఈ పట్టణం క్షేమంగా ఉండాలని. వారు నిద్రపోరు, ఈ సైనికులు నిద్రపోరు. ఎందుకో తెలుసా? వీళ్ళ క్షేమంగా నిద్రపోవాలని. జాగ్రత్త. వీళ్ళకి సంతోషం ఉండదు, అన్నదమ్ములు ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు. మంచు కొండల్లో తిరుగుతారు, సముద్రాల్లో తిరుగుతారు, లోయల్లో తిరుగుతారు. కారణం ఏమిటో తెలుసా? మనము క్షేమంగా ఉండాలని. మీకు విషయం తెలుసా? ఈ రోజున ఇంత స్టైల్గా చక్కగా ఉన్నామంటే కారణం ఏంటనుకుంటున్నారు? భారతదేశ సైన్యం, ప్రతి పౌరుడు భారతదేశానికి సైనికులకు రుణపడి ఉండాలి. ఇక్కడ మనం హాయిగా నిద్రపోతున్నామంటే మన దేశం చుట్టూ కొన్ని లక్షల మంది సైనికులు తల్లిదండ్రులను విడిచిపెట్టి, భార్య పిల్లలను విడిచిపెట్టి, అడవుల్లో, మంచు కొండల్లో, పర్వతాల మీద, సముద్రాల మీద వారు మారణాయుధాలు ధరించి మన దేశం మొత్తం కాపాడుతున్నారు. వారిని ఏమంటారో తెలుసా? BSF అంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అది వాళ్ళకి నిద్ర లేదు కనుక మనం నిద్రపోతున్నాం. అది వాళ్ళు ప్రాణానికి తెగించారు కనుక మనం ప్రాణాలు హాయిగా ఉన్నాయి. ఈరోజు చాలామంది సత్యం తెలియక ఐఎమ్ హీరో, ఐఎమ్ హీరోయిన్. నో. పక్కనున్న పాకిస్తాను, ఈ పక్కనున్న చైనా చిన్న ఆటం బాంబ్ విడిచిపెడితే ప్రపంచం 3 సెకండ్లలో ఎంత? 3 సెకండ్లలో ప్రపంచం అంతా బూడిదైపోద్ది. ఆటమిక్ బాంబింగ్ ప్రయోగిస్తే పాకిస్తాన్ బెదిరిస్తోంది, చైనా బెదిరిస్తోంది, భారతదేశం మీద మేము ఆటమిక్ పవర్ విడుదల చేస్తామని. ఈ రోజున పొరపాటున పాకిస్తాన్ కానీ లేదా చైనా కానీ చిన్న ఆటం బాంబ్ భారతదేశం మీద వేస్తే నువ్వు బూడిదైపోతావు. ఇక్కడ భూమి అంతా మందిరాలు ఉండవు, ఇళ్ళు ఉండవు, కార్లు ఉండవు, మేళ్ళు ఉండవు, ప్రతిదీ బూడిదైపోతావు. మచ్చు కూడా మిగలవు. ఈ రోజున క్షేమంగా ఉన్నారంటే వాళ్ళు దేశం చుట్టూ ఏ శత్రువు మన మీద పడకుండా. అసలు మనకు తెలియదు ఇది. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన, ఉదయం కానీ సాయంత్రం ఎప్పుడు చేసినా నా భారతదేశ సైనికుల కొరకు ప్రార్థన చేస్తాను. వారి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని, భార్య పిల్లల సుఖాలకు దూరంగా ఉండి నీ సుఖాన్ని, నీ క్షేమాన్ని ఎంత సరదాగా, ఎంత ఉల్లాసంగా చెయ్యాలన్నది చేసి, మాట్లాడాలన్నది మాట్లాడేసి, అద్దులేక ఆపులేక తిరిగి కిందపడి మీదపడి కారణం వాళ్ళ చాలామంది అనుకుంటారు మా ఇన్కమ్, మా స్ట్రెంగ్త్, మా ఫేస్, మా మనీ, నో. అదేం కాదు. వాళ్ళు ఈ దేశం చుట్టూ. అయితే కపెర్నహూము పట్టణం నిర్భయంగా ఉంది. ఏ పట్టణము దీని మీద చొరబడకుండా, ఏ పట్టణము నాశనం చేయకుండా, ఏ పట్టణము యుద్ధం చేయకుండా క్షేమంగా కాపాడుతూ ఉన్నారు సైనికులు. అందులో ఒక సైనికుడికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది కనుక పడిపోయాడు, మంచంలో పడ్డాడు, ఇంటికి పంపించేశారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి. అయితే అతనికి పక్షవాతం వచ్చింది కనుక డ్యూటీ చేయలేడు. చేయగలడా? చెప్పండి, చేయగలడా? చేయలేడు. తుపాకీ కాల్చగలడా? పరిగెత్తగలడా? బాణం వేయగలడా? డాలు తిప్పగలడా? కత్తి తిప్పగలడా? లేదు. పక్షవాతం, చేయలేడు. కత్తి తిప్పగలడా? తిప్పలేడు. కారణం ఏమిటంటే
పక్షవాతం వచ్చిన వ్యక్తి ఏ పని చేయలేడు. పట్టణాన్ని కాపాడలేడు. పట్టణం చుట్టూ ప్రాకార్యమై ఉండలేడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు ఒక సైనికుడు అయి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. పౌలుగా రాస్తాడు తిమోతి పత్రికలో, మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం. నా దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు సైనికుడు. కారణం ఏమిటంటే, మనకు పోరాటం ఉన్నది, అపవాది ఉన్నాడు, పాపం ఉంది, లోకం ఉంది. అవి ఏవి మన ఇంటిలోనికి చొరబడకుండా, మన పిల్లల్లోనికి చొరబడకుండా, నువ్వు తల్లివైతే, నువ్వు తండ్రివైతే, దేవుడిచ్చిన సర్వాంగపు ఆయుధాలను ఆయన మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. శిరస్సుకు ఒక ఆయుధం ఇచ్చాడు, మన ఉదరానికి ఒక ఆయుధం ఇచ్చాడు, నడుముకు ఒక ఆయుధం ఇచ్చాడు, ఒక చేతిలో డాల్ ఇచ్చాడు, ఓ చేతిలో ఖడ్గం ఇచ్చాడు, పాదాలకు సమాధానమనే జోడు ఇచ్చి, ఆయన సర్వాంగ కవచం ఇచ్చి ఈ రోజున మనలందరినీ క్రీస్తు సైనికులుగా చేశాడు. ఎందుకో తెలుసా? నీ ఇంటిని కాపాడుకోవాలి, నీ పిల్లల్ని కాపాడుకోవాలి. శత్రువు నీ ఇంట్లో చొరబడకుండా, అపవాది నీ ఇంట్లో చొరబడకుండా, త్రాగుడు నీ ఇంట్లో చొరబడకుండా, లోక సంబంధమైన చీకటి బంధాలు, ఈ రోజున ఎక్కడ చూసిన అక్రమ జీవితం, అక్రమ బ్రతుకులు, చిన్న పిల్లలు, కాలేజీ పిల్లలు, హై స్కూల్లోనే అదుపు తప్పి ప్రేమ వల్ల పడి ఈ రోజున వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియకుండా తల్లిదండ్రులను మోసం చేసి, పెద్దలను మోసం చేసి, గురువులను మోసం చేసి ఈ రోజున అనేక మంది పాపపు చీకట్లో బ్రతుకుతున్నారు. నీ ఇంట్లోనికి పాపం వచ్చింది, నీ ఇంట్లో బైబిల్ ఉండుద్ది, కానీ ఈ రోజున దేవుని బిడ్డ పాపం కూడా ఉంది. కారణం ఏంటో తెలుసా? పిల్లల్ని కన్నావు కానీ కావలి కాయటం లేదు. చూడండి, ఇప్పుడు కపెర్నహూము పట్టణం చుట్టూ కావలి ఉన్నాడు, వాడు కాయడు. ఎందుకంటే పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం వచ్చినోడు కాయలేడు, పక్షవాతం వచ్చినోడు ప్రార్థించలేడు, పక్షవాతం వచ్చినోడు యుద్ధం చేయలేడు. నీకు కూడా ఒక యుద్ధం ఉంది. ఈ రోజున బైబిల్ చెప్తుంది, మనకు పోరాటం ఉందట. ఎఫెసీ పత్రికలో రాయబడింది, దేవుని పిల్లలారా, ప్రతి వ్యక్తి, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి విశ్వాసి, అపవాదితో మనకు పోరాటం ఉంది, చీకటి శక్తులతో పోరాటం ఉంది, అంధకార సంబంధమైన ఈ లోక ఆ దేవుని బిడ్డలారా శక్తులతో మనకు ఒక పోరాటం ఉంది. నువ్వు పోరాటం చేయకపోతే, దేవుని పిల్లలరా, ఈ పట్టణానికి వీళ్ళు సైనికులు ఒక కంచెలా ఉంటారండి. ఒక కంచెల చూడండి, ఏ శత్రువుని రానివ్వరు. మన ఇంట్లోకి అన్ని శత్రువులు వచ్చేసాయి. కారణం ఏంటంటే పోరాటం లేదు. ఏ పోరాటం అది? ప్రార్థనా పోరాటం ఉందా? ఈ రోజున మన ఇంట్లో ఉండడానికి అన్నీ ఉన్నాయి. వస్త్రాలు ఉన్నాయి, సోకులు ఉన్నాయి, సింగారాలు ఉన్నాయి, రోళ్ళు గోల్డ్ నగలు ఉన్నాయి. ఏది చెయ్యాలంటే అది చేస్తావు. ప్రార్థన ఉందా? ప్రార్థన సైనికురాలుగా ఉన్నావా? నీ బిడ్డల్ని ఏ పాపము అంటుకోకుండా కావలి కాయగలి తల్లిగా ఉన్నావా? తండ్రిగా ఉన్నావా? లేదు, ఎక్కడో పడి ఉంటావు. నువ్వెక్కడో పడి ఉంటావు. ఏళ్ళ పని ఏళ్ళదే. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం గమనించాలి. లోతు గురించి మనం ఆలోచన చేస్తే, లోతు త్రాగుల్లో పడిపోయాడు, లోతు మత్తులో పడిపోయాడు. ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితి. కాయవలసిన వాడు పాపం రాకుండా, ద్రాక్షరసం రాకుండా, వ్యభిచారం రాకుండా, మలినము రాకుండా, అక్రమ జీవితం బ్రతుకు రాకుండా ఈ రోజున చాలా మంది భర్తను భార్య మోసం చేస్తుంది, భార్యను భర్త మోసం చేస్తాడు. చక్కని భార్య ఉంటుండగా కూడా అక్రమ బ్రతుకులు, మంచి భర్త ఉండగా కూడా క్రైస్తవ పిల్లలు ఈ రోజున అక్రమ జీవితాలు జీవిస్తున్నారు. కారణం పోరాటం లేదు, పోరాటం లేదు. పాటల పుస్తకం ఉంది, బైబిల్ ఉంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ హృదయంలో బైబిల్ ఉండదు, ప్రవర్తనలో బైబిల్ ఉండదు. నోట్లో ఉండుద్ది, పెదవుల్లో ఉండుద్ది. పెదవులతో చెప్పమంటే వల్లించేస్తారు. ఆది యందు చూడండి, అందరు చెప్పేస్తారు. హృదయంలో ఉండదు. ఎప్పుడైతే నీకు ఆయుధాలు లేవో, ఓ పోరాటం లేదో, ఓ ప్రార్థన లేదో, వెంట
వెంటనే లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తులు, దయ్యపు శక్తులు నీ ఇంట్లో తిష్ట వేస్తాయి. నీ పిల్లల్ని త్రాగుబోతులుగా, నీ పిల్లల్ని తిరుగుబోతులుగా, నీ పిల్లల్ని దొంగలుగా, నీ పిల్లల్ని అబద్ధికులుగా, నీ పిల్లల్ని వ్యసనగాండ్రగా పేకాట వాళ్ళే వాడతారు. ప్రియులారా, ఈ లోక సంబంధం చూడండి, కొంతమంది యవనస్తులు చిన్న వయసులోని సెల్ ఫోన్ అక్రమ జీవితం. ఎప్పుడు తల్లిగా తన కూతురు వాడి సెల్ ఫోన్ చెక్ చేయరండి. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళండి, చేస్తారు డిలైట్. నా దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఎందుకంటే ఈ దేహం దేవుని, నీ దేహం నీది కాదు. ఈ రోజున ఇక్కడ చేరిన దేవుని పిల్లలారా, ఈ దేహంతో జరిగించిన మంచివైనను చెడ్డవైనను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షము కావాలి. ఏం సమాధానం చెప్తావు దేవునితో? ఈ దేహంతో ఎన్ని నీచమైన పనులు జరిగిస్తున్నావు? ఈ నోటితో, ఈ కళ్ళతో ఎంత భయంకరం సినిమాలు, సీరియళ్ళు. అందుకే పిల్లల జీవితం సినిమా అయిపోయింది. కారణం ప్రార్థన పోరాటం లేదు. నా దేవుని బిడ్డ, ఏ ఇంట్లో అయితే ప్రార్థన పోరాటం ఉండదో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన కవచం ఉండదో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ప్రాకార్యం ఉండదో, ఏ ఇంట్లో అయితే దేవుని బిడ్డలారా, అందుకని ఈ రాత్రి నా దేవుని పిల్లలారా, తప్పకుండా మీ ఇల్లు ఒక మండుచున్న ప్రార్థన ప్రాకారం మధ్య మీ బిడ్డలు మీరు కట్టబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చదువుతావు కానీ ప్రార్థన చెయ్యవు, పాట పాడతావు ప్రార్థన చెయ్యవు, కానుకిస్తావు ప్రార్థన చెయ్యవు, ప్రార్థన లేదు. మీకు విషయం చెప్తాను వినండి. ఒకసారి సాతానుడు ఫిర్యాదై వెళ్ళాడు. దేవుడు తన భక్తుని గురించి చెప్తున్నాడు. సాతాను, భూమి నుంచి వచ్చావుగా, నా భక్తుడున్నాడు, పాపం చేయుడు, యథార్థవంతుడు. అంటే ఇప్పుడు ఏమంటాడు అంటే సాతానుడు, అతని ఇంటి చుట్టూ నువ్వు కంచె వేశావు. ఈ రోజున దేవుని బిడ్డ, దేవుడు నీ భక్తిని గురించి అలా చెప్పుకునే స్థాయి ఉందా? ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న ప్రతివారు మంచి మనస్సాక్షులు మీకుంటే ఆలోచించండి. యోబుని గురించి చెప్పినట్టుగా నీ భక్తిని గురించి దేవుడు చెప్తాడా? ఇంకెందుకు క్రైస్తవ్యం, ఇంకెందుకు నీ ప్రార్థన, ఇంకెందుకు నీ బాప్తిసం, ఇంకెందుకు క్రైస్తవునని చెప్పుకునే కర్మెందుకు? చూడండి, యోబుని గురించి దేవుడే చెప్తాడు. సాతాను, అపవాది, భూమి మీద ఉన్నావుగా, భూమి మీద నుంచి వచ్చావుగా, నా భక్తుడు ఉన్నాడు, పేరు యోబుని పరీక్షించావా? యోబు ఇంటిలోకి వెళ్ళగలవా? నో, నేను వెళ్ళలేను. ఈ రోజున దేవుని బిడ్డ, నీ గ్రామాన్ని, నీ ఇంటిని పట్టి పీడించడానికి వచ్చినటువంటి సాతాను నీ భక్తిని చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి భయపడి, అమ్మో సువార్తమ్మ ఇల్లు, అమ్మో యోబు గారి ఇల్లు, అమ్మో జాకబ్ గారి ఇల్లు నా వల్ల కాదు అనే స్థాయిలో నీ భక్తి ఉందా? నీ ప్రార్థనా జీవితం ఉందా? ఇప్పుడు సాతాను సాతానా వెళ్ళు, నో నేను వెళ్ళలేను, కల్వరి ఇంటికి వెళ్ళలేను, దైవజనుడి ఇంటికి వెళ్ళలేను. కారణం ఏమిటంటే వారింటి చుట్టూ ప్రార్థన కంచె ఉంది. స్తోత్రం, హల్లెలూయా. యోబుకి 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లలు ఎక్కడ పాపం చేస్తారని దేవుని పిల్లలారా, బ్రదర్స్, ప్రార్థనా పరులు కావాలి. మనం పిల్లల్ని కంటం కాదు. నా దేవుని పిల్లలారా, తల్లిగా నువ్వు బిడ్డని కంటం ముఖ్యం కాదు, అంతకంటే కనకుండా ఉండటమే మంచిది. యోబు తన పిల్లలు ఎక్కడ ప్రార్థన చేస్తారో అని, ఎక్కడ పాపం చేస్తారో అని రోజు వారి పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు, బలులు అర్పించేవాడు. మీరు చేస్తున్నారా? మీ పిల్లలు లెక్క మునిపే వారి మంచాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రార్థన చేసే పరిస్థితులు ఉన్నాయా? మా తండ్రి గారు చేసేవారు, మా తల్లి చేసేది. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మాదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో మా నాన్నగారు 3 గంటలకు లేచేవారు. మొత్తం ఊరంతా నడిచి ప్రార్థన చేసేవారు. ప్రతి వీధిలో ప్రార్థన చేసేవారు. చేతులు అడ్డు పెట్టుకుని గుడ్డు బోరతో సువార్త చెప్పేవారు. 5 గంటలకి ఇంటికి వచ్చేవారు. 5 గంటల సమయంలో మేము 3 పిల్లలం, మా అక్క, నేను, మా చెల్లి, మేము పడుకున్న మంచాలు ఒక్కొక్క మంచం దగ్గరికి వచ్చి మా పాదాల మీద చేతులుంచి
వెంటనే మాకు మెలకు వచ్చి పాదాలు వెనక్కి లాక్కునేవాళ్ళం. ఆయన దుప్పటి తొలగించి పాదాల మీద చేతులేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నా పిల్లలు పాపం అంటుకోకూడదు, నా పిల్లలు గొప్పవాళ్ళని అంటలేదు, నా పిల్లలు ఘనమైన వాళ్ళు కావాలని అనట్లేదు. ప్రభా, నా పిల్లలు ధనవంతులు నేను అడగట్లేదు, నా పిల్లలకి ఏదో గొప్ప బన్నో నేను అడగట్లేదు, నా పిల్లలు పాపం లేకుండా బ్రతకాలి. ఇది మా తండ్రి గారు చేసిన ప్రార్థన. మా తల్లి నేను గర్భంలో ఉన్నప్పుడు మా అక్కగారికి నాకు 6 సంవత్సరాల గ్యాప్. మా అక్క పుట్టిన తర్వాత మరలా పిల్లలు గ్యాప్ అయితే మా తల్లిదండ్రులు ఇరువురు ప్రార్థన చేస్తే 1962లో ప్రార్థన చేస్తే దేవుడు ఒక కొడుకునిస్తే, దేవా నువ్వు ఒక కొడుకునిస్తే నీ సేవకు అప్పగిస్తాం, నీ సేవ చేస్తాం అని వారు మొక్కుబడి చేసుకున్నాక నేను కడుపును పడిన తర్వాత ఎప్పుడైతే మా అమ్మ గమనించిందో ఆ తొలి దినాల నుంచి, ఆ తొలి రోజు నుంచి కూడా నేను పుట్టే వరకు ప్రతిరోజు తన కడుపు మీద తానే చేతులుంచుకుని ప్రభువా మగబిడ్డనిస్తే నీకు సేవకునిస్తాను, మగబిడ్డి ప్రభువా, అయ్యా మగబిడ్డ ఇయ్యండి నాయనా, వాడు నీ సేవ చెయ్యాలి ప్రభువా, వాడు నీ సేవకిస్తానని తల్లి కడుపు మీద చేతులుంచి ప్రార్థన చేసేది. ఈ అలవాట్లు నీలో ఉన్నాయా? ఆలోచించుకోండి ఒకసారి. భక్తి అనేది ఎటుపోయిందో, భక్తి అనేది ఏ పొంతతో కేసిందో, మరి భక్తులము విశ్వాసులము అని ఎలాగనాలి? మనల్ని ఎలా అనాలి? అందుకే నేను పుట్టక మునిపే మా తండ్రి గారు మా తల్లి గారు ఏం పేరు పెట్టారో తెలుసా నాకు? యేసుదాసు. నా పేరు దాసన్న కాదండి, యేసుదాసు అంటే అర్థం యేసుకి దాసుడు అంటే పాస్టర్. దేవుని దాసుడు కావాలి, దైవజనుడు కావాలి. నా దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసిన ప్రార్థన ప్రపంచమంతా తిప్పుతుంది. ఈ రోజున ఎన్నో దేశాలు వెళ్ళాను, మాదొక చిన్న కుగ్రామం, భూతద్దం పెట్టి ఎతికినా దొరకదు మా ఊరు. అటువంటి కుగ్రామంలో పుట్టినటువంటి నేను ప్రపంచమంతా చాలా దేశాలు తిరిగి దేవుని వాక్యాన్ని పుట్టించే స్థాయికి ఆ రోజున తల్లి చేసిన ప్రార్థన, తండ్రి చేసిన ప్రార్థన. మనం కంఠంగాని ప్రార్థన చెయ్యం. కంఠం చాలా తేలికైపోయింది, ఈజీగా. ఆడు ఎలా పుట్టాడో అక్కర్లేదు, ఆవిడ ఎలా పుట్టిందో అక్కర్లేదు, ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అంతే. ఈ రోజున చాలామంది యవనస్తుల యొక్క యవనేచ్ఛల వల్ల, వారి యొక్క పాపపు జీవితం వల్ల కూడా పిల్లలు పుట్టేస్తున్నారు. పెండ్లి కాకుండానే పిల్లలు కనేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈ రోజున చూడండి, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, యోబు ఇంటి చుట్టూ, ఇప్పుడు చెప్పండి, అడగండి, ఏయ్ సాతానా యోబు ఇంట్లోకి వెళ్ళగలవా? ఏయ్ సాతానా పేతురు ఇంట్లోకి వెళ్ళగలవా? ఏయ్ సాతానా ప్రసాద్ ఇంట్లో, నో నేను వెళ్ళలేను అనే స్థాయిలో నీ భక్తి ఉందా? మరి ఇంకెందుకు మందిరానికి వచ్చేది? ఇంకెందుకు బైబిల్ చదివేది? ఇంకెందుకు? ఒకవేళ ఎప్పటికైనా మీ ఇంటి చుట్టూ కంచె లేకపోతే ఈ రాత్రి నుంచే ప్రార్థన కంచె వేయుదుముగాక. అపవాది మన పిల్లల్ని పట్టేశాడు, అపవాది మన పిల్లల్ని సర్వనాశనం చేస్తున్నాడు. వాళ్ళకి మంచి భవిష్యత్తు లేదు, వారికి మంచి జీవితం లేదు. అంధకారం, పాపం. యేసు ప్రభు కంటే ముందే పాపం పరిచయం అయిపోయింది వారికి. ప్రార్థించండి. చూడండి, యోబు ఇంటి చుట్టూ, ఇప్పుడు కపెర్నహూము ఇంటి చుట్టూ ఆ కంచె తిరుగుతున్నాడు, ఆయుధాలు ధరించి తిరుగుతున్నాడు. కానీ తిరగవలసిన వాడు మంచంలో పడుకున్నాడు, పడిపోయాడు. నా దేవుని బిడ్డలారా, పని చేయవలసిన వాడు, ప్రార్థించవలసిన నీవు పడున్న స్థాయిలో నీ ఇంట్లో ప్రార్థన ఉందా? దయచేసి ఆలోచించాలి. గంటలు ప్రార్థన చేశాను నీ బిడ్డల కోసం. ప్రార్థన అనగానే పాస్టర్ గారి మీద పడేస్తున్నారు. అయ్యగారు ఇంట్లో శోధనండి, అమ్మాయికి పెళ్ళండి, అబ్బాయికి ఉద్యోగం. పాస్టర్ గారు నువ్వు చెప్పినా చేస్తాడు, చెప్పకపోయినా చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? బిడ్డలు ఆయన కనలేదే, నువ్వు కన్నావు కదా. పిల్లలు పెళ్ళయిన తర్వాత పిల్లలు 2 సంవత్సరాలకి కలగకపోతే ఈ ఆడాళ్ళకి మగాళ్ళకి లేని పోని ఐరాణ పడిపోతారు. మరి ప్రార్థన ఎందుకు చెయ్యవు? నీ పిల్లల కొరకే ఎందుకు ప్రార్థన చెయ్యోబు? చూడండి, అయ్యా వీరు పాపములో పడకుండాన్నట్లు, వీరు లోకంలోకి వెళ్ళకుండాన్నట్లు, అయ్యా వీరిని కాపాడయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే అతని ఇంటి చుట్టూ
ప్రాకార్యంగా మారిపోయింది, కంచెగా మారిపోయింది. అందుకే ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, నీ ఇంటికి ప్రార్థన అగ్ని కంచె మారే అంతవరకు ప్రార్థించగలిగే తల్లిగా నువ్వు ఉండాలి. అప్పుడే తల్లి యొక్క అర్థం, తండ్రి యొక్క అర్థం. నేను కష్టపడుతున్నాను నా పిల్లలకి ధనాన్ని, నో, నీ పిల్లలకి ధనాన్ని సంపాదిస్తావు, లేదా నీ పిల్లలకి వెండి బంగారాలు సంపాదిస్తావు, నీ పిల్లలకు ఆస్తులు సంపాదిస్తావు. పరలోకముద్ద, పరలోకాన్ని కూడా సంపాదించు. ఈ రోజున చాలా మంది ఈ గ్రామంలో చిన్న కాపూర్లో బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు యోబు ఇంటి చుట్టూ ఒక అగ్ని ప్రాకార్యం మండుతోంది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజే ఇక్కడే ప్రార్థన ప్రారంభించబడాలి. అపవాది నీ ఇంట్లోనికి వచ్చేసాడు, అపవాది నీ పిల్లల్ని పట్టుకున్నాడు, అపవాది నీ జీవితంలోనికి వచ్చాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, భవిష్యత్తు లేకుండా చేశాడు. పాపం, అక్రమ జీవితం, సినిమాలు, సిగరెట్లు, త్రాగుడు, ఈ రోజున భయంకరమైన వ్యసనాలు కుటుంబాలను పతనం చేసి పరిపాలిస్తున్నాయి. క్రైస్తవ కుటుంబాలను క్రీస్తు పరిపాలించట్లేదు, క్రైస్తవ కుటుంబాలను వాక్యం పరిపాలించట్లేదు, క్రైస్తవ కుటుంబాలను దేవుని సేవకులు పరిపాలించట్లేదు, సాతానుడు పరిపాలనకు అప్పగించేశావు. చూడండి, ఏ ఇల్లు చూసినా లోకపు ఆనందమే, ఏ వ్యక్తిని చూసినా సెల్ ఫోన్ ఆనందమే, ఏ వ్యక్తిని చూసినా వయసు మళ్ళిన శరీరపు ఆనందమే. యేసయ్య ఆనందం లేదు, వాక్యపు ఆనందం లేదు, ప్రార్థన ఆనందం లేదు. అందుకని ఇక్కడ కూర్చున్న ప్రతి వారు మీ ఇంటికి అగ్ని ప్రాకారంగా మారే అంత ప్రార్థన అభిషేకం నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఈ చివరి రాత్రి నా దేవుని బిడ్డలారా, ప్రార్థన పరుడిగా గుర్తు తెచ్చుకో. ఇదిగో యేసు ప్రభు అంటాడు, ఇతని మాటలు చూసి, అయ్యో, ఇశ్రాయేలీల్లో కూడా ఇటువంటి వాడిని నేను చూడలేదు. ఓ ప్రత్యేకత, నీ మందిరంలో ప్రార్థనా పరురాలుగా ప్రత్యేకత ఉందా? నువ్వు ఉపవాసాలు ఉండి పరిశుద్ధ జీవితాన్ని జీవించే ఒక వ్యక్తిగా నీ మందిరంలో పేరు తెచ్చుకున్నావా? ఇదే మంచి అవకాశం. ఇంకొన్నాళ్ళు ఉంటే బ్రతకో, చచ్చిపోతావు. చనిపోయే లోపు నీ చర్చిలో నీ సేవకం ద్వారా ఒక మంచి పేరు తెచ్చుకో. పలానా సిస్టర్ ప్రార్థనా పరురాలు, పలానా బ్రదర్ ప్రార్థనా పరుడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ ప్రార్థన నీ ఇంటికి ప్రాకార్యం అవుద్ది, నీ ప్రార్థన నీ ఇంటికి కాపుదల అవుద్ది, నీ ప్రార్థన నీ పిల్లలకు భాగ్యంగా మారుద్ది. ఈ రోజున లేదు. చూడండి, ప్రార్థించవలసిన వాడు, పోరాటం చేయవలసిన వాడు, కత్తులు పట్టుకోవలసిన వాడు. చూడండి, అందుకని దేవుడు విశ్వాసులైన మనకు మన ఇళ్లల్లోనికి అపవాది రాకుండా, సాతానుడు రాకుండా, చీకటి శక్తులు రాకుండా దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. శిరస్సుకు రక్షణనే శిరస్త్రాణం ఇచ్చాడు. ఈ బాడీకి మయమరువు అనే కవచాన్ని ఇచ్చాడు. నా దేవుని బిడ్డలారా, నడుమునకు సత్యమనే దట్టినిచ్చాడు. ఒక చేతిలో వాక్యమనే ఖడ్గాన్నిచ్చాడు, మరో చేతిలో విశ్వాసమనే డాలునిచ్చాడు, పాదాలకు సమాధాన సువార్తనే జోడునిచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ విషయాలని. తీయక్కర్లేదు, అందరికీ తెలుసు. మీరు తీస్తారు కానీ అలా ధరించరు కదా, ఎందుకు ఇంకా తీసేది, ఎందుకు ఇంకా చదివేది? ఆలోచించండి. ఆయనకి తెలుసు నువ్వు చదువుతావు కానీ చేయవని, నువ్వు చూస్తావు కానీ చేయవని, నువ్వు బైబిల్ తెచ్చుకుంటావు కానీ బైబిల్లో ఒక్క ముక్క, నేనంటాను ఇక్కడ కూర్చున్నటువంటి మీ చేతుల్లో ఉన్న బైబిల్ అనే వాక్యం దుఃఖిస్తోంది. చదువుతావు, ఒక్కటి కూడా చెయ్యవు. చదువుతావు, చెప్తావు, చెయ్యవు. చేసేవారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. చేసేవారు కావాలి, యథార్థవంతులు కలరేమోనని ఆయన ఇక్కడ వెతుకుతున్నాడు. నువ్వు వింటావు, చెయ్యవు, చదువుతావు, చెయ్యవు. నో, చేసేవారు కావాలి. దయచేసి వినండి. నీ పిల్లలు తప్పకుండా నీ ప్రార్థన ద్వారా ఒక చిన్న సంగతి నేను చెప్పేస్తాను. చూడండి, ఇప్పుడు అతడు పడిపోయాడు, మంచంలో పడిన స్థితి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎక్కడో పడి ఉంటారు, పిల్లలు ఆయా చోట్ల తిరుగుతూ ఉంటారు. ప్రార్థించవలసిన తల్లి ఎక్కడో మత్తులో పడి ఉంటుంది, ప్రార్థించవలసిన తండ్రి ఏయో లోక సంబంధమైన తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కుటుంబ వ్యవస్థల మీద ఆలోచన ఉండదు, దేవుని వాక్యం మీద సరైన అవగాహన లేక, దేవునికి ఉన్న కుటుంబ వ్యవస్థపై ఉన్న అవగాహన ఏమిటో తెలియక ఈరోజు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దయచేసి ఈ సభల చివరి రాత్రి తప్పకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనా అభిషేకం నా దేవుడిచ్చునుగాక. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నువ్వు
పోరాడకపోబట్టే నీ పిల్లలు అలా అయిపోయారు. దేవుడు పుడతానే నీ పిల్లాడిని తాగుబోతుడిగా పుట్టించలేదు. నీ బిడ్డని నీ 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 కుమార్తెను పుడుతూ నీ పాపిగా పుట్టించలేదు. సినిమాలుగా యథార్థవంతులుగానే పుట్టించాడు. వారు ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నారంటే నువ్వే స్నేహాలు అనుకుంటావు. కాదు నా దేవుని బిడ్డలారా, విషయాన్ని చెప్తాను. చిన్న సంగతి నేను చెప్పి ముగిస్తాను. ఎందుకనంటే నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుద్ది. నీ ప్రార్థనే నీ ఇంటి చుట్టూ ప్రాకారం అవుద్ది. అయితే ఇతడు ఆయుధాలు ధరించి ఈ పట్టణంలో ఎవరి మీద పడకుండా సాతాను శత్రువనే సాతాను, ఇరుగు పొరుగు పట్టణాలు అనేటువంటి శత్రువనే సాతాను పడకుండా అతడు తుపాకులను ధరించి పట్టణాన్ని కంటికి రెప్పవలే కాపాడుకునేటువంటి ఈ వ్యక్తి పక్షవాతం వచ్చింది, పడిపోయాడు. ఈరోజు చాలామంది భక్తికి పక్షవాతం వచ్చింది. చాలామంది విశ్వాసానికి పక్షవాతం పడిపోయారు. పని చేయరు, ప్రార్థించరు. అందుకే చెప్పాను కదా, పక్షవాతం వచ్చినవాడు ప్రార్థన తుపాకీ కాల్చలేడు, పక్షవాతం వచ్చినవాడు కత్తి తెప్పలేడు, పక్షవాతం వచ్చినవాడు డాలు ఎత్తలేడు. ఈ రోజున విశ్వాసం ఎక్కడో పడిపోయింది. వాక్యం ఎక్కడ ఉంది? కారణం ఏంటంటే ఏదో రోగం పట్టింది, పడిపోయిన స్థితి. నువ్వు పడిపోయి ఉన్నావు కనుకనే నీ ఇంట్లోనికి అపవాది వస్తాడు. పక్షవాతం ఎప్పుడైతే నీకు వచ్చిందో నీ ఇంట్లోనికి చాలా తేలిగ్గా సాతాండు వస్తాడు. ఒక చిన్న జరిగిన సంగతి చెప్తాను వినండి. మా బామ్మర్ది ఉండేవాడు, నా వయసు వాడే, ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఎలా చనిపోయాడో చెప్తాను వినండి. వాడు నాతో ఉన్న దినాల్లో ఒక అమ్మాయిని, మా ఊర్లో చాలా అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 మగపిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకోలేదు, చాలా తిట్టేవాడు నన్ను. దేవుని పిల్లలారా, అతడు ఏమనేవాడంటే తన బలాన్ని నమ్ముకుని, తన శక్తిని నమ్ముకుని, దేవుడు గీవుడు లేడు, మనం కష్టపడితేనే కూడు అనేవాడు. ఏ దేవుడైనా ఉంటే నా పిల్లల్ని పోషించమని చెప్పు అనేవాడు. అలా మాట్లాడకూడదురా అని అంటే చాలా తిట్టేవాడు నన్ను. చాలా, మీ పాస్టర్లు అంతా ఇలాగే చెప్తారు, దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, కష్టపడితేనే కూడు, దేవుడేం పెట్టడు, మీరంతా ఇలా బ్రతికేస్తున్నారు అనేవాడు. నా దేవుని బిడ్డలారా, అలా జరుగుతున్న సమయంలో పిల్లలు అందుకొచ్చారు. ఒకడికి 6 సంవత్సరాలు, ఒకడికి 8 సంవత్సరాల వయసు వచ్చింది. ఈలోగా వాడు ట్రాక్టర్ మీద పనికి వెళ్తాడు. పనికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు. నా దేవుని బిడ్డలారా, భార్య భోజనం వండింది, పప్పుచారు వండింది, అంతేకాదు ఆమ్లెట్ కూడా వేసింది. భోజనం చేస్తున్నాడు. బలవంతుడు, ఇద్దరు మనుషుల పని వాడు అక్కడే చేస్తాడు. అతడు భోజనం చేస్తూ ఉంటుండగా సడన్గా బోర్ల పడి ప్లేట్ మీద పడిపోయాడు. అతడు కాలు చేయ లాగేసింది, నాలుక లాగేసింది, కన్ను లాగేసింది, ఈ రైట్ సైడ్ అంతా మొత్తం లాగేసింది. మాట లేదు, ఆహా అని ఏడుస్తున్నాడు. ఈలోగా భార్య వచ్చి చూస్తే అతడు కొట్లాడుతున్నాడు, మాట లేదు. నా దేవుని బిడ్డలారా, అల్లాడిపోతున్నాడు. లేపి వెంటనే రాజమండ్రి తీసుకుని వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, చాలా కష్టం, హైపర్ టెన్షన్స్ వచ్చాయి. చాలామందికి 100 మందిలో ఒకళ్ళకి కూడా రాదు, బ్రతకటం కష్టమే. అయితే దేవుని పిల్లలారా, మొత్తానికి వాడు బ్రతికాడు. డాక్టర్ గారు రాజు న్యూరాలజీ, రాజమండ్రి, చాలా ఫేమస్ డాక్టర్. అయితే ఆ హాస్పిటల్లో 20 రోజులు ఉంచారు. 25 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు అక్కర్లేదు, గీవుడు అక్కడ అన్నవాడు బలవంతుడు. బలం పోయింది, పని లేదు, ఆదాయం లేదు, కాలు చేయ పడిపోయింది, గోసిగొడ్డొచ్చింది, కుక్క మంచంలో వేశారు. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు. ఏడ్చి నన్ను కబురు పెట్టారండి ప్రార్థన చేయటానికి. కాలు చేయి పడిపోయింది కనుక ఇప్పుడు ప్రార్థన కావాల్సి వచ్చింది. అయితే నేను వెళ్ళేసరికి ఓ బైబిల్ తల దగ్గరికి వచ్చింది. చూడగానే నేను అనుకున్నాను, మరి బైబిల్ తల దగ్గర కాదరా ఉండాల్సింది, హృదయంలో ఉండాలి. చూడండి ఏం చేస్తుంది ఇప్పుడు ఈ బైబిల్. నా దేవుని బిడ్డలారా, జరిగింది ఏంటంటే వాడు ఏడుస్తున్నాడు, నాతో మాట్లాడాలనుకుంటున్నాడు, సొంత బామ్మర్ది మాట్లాడాలనుకుంటున్నాడు, వాయిస్ లేదు, అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే అలా జరుగుతుంది. మొత్తానికి బ్రతికాడు. కాలు చేయి పడిపోయింది, మాట్లేదు, మంచంలోనే అన్ని భార్య చేస్తుంది. అలా సంవత్సరన్నర అయింది. ఈలోగా ఎంత ఘోరమంటే, ఈ అందమైన భార్య, ప్రేమించి చేసుకున్న భార్య, కోరుకుని చేసుకున్న భార్య ఇప్పుడు పక్కింటోడితో అలవాటు పడింది. ఎంత భయంకరమైన స్థితి అంటే, వీడి మంచంలో చూస్తుంటుండగానే వాడి ఇంట్లోకి వస్తాడు, ఇంట్లో గంటలు గడుపుతాడు ఆమెతోటి.
లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. నా దేవుని బిడ్డలారా, ఆ సిచ్యువేషన్ చూసి వాడు గుండె పగిలి చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయాడు. ఈ అమ్మాయి ఆడితో బాగానే ఉంది. జాగ్రత్త. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పని చేయవలసిన నువ్వు పడున్న స్థితిలో ఉంటే నీ ఇంట్లోకి ఎవడైనా వస్తాడు, సాతానుడు వస్తాడు. అందుకని యోబు ఇంట్లోనికి సాతానుడు రాలేకపోయాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున మన ఇంట్లో సాతానుడు తాండవిస్తున్నాడు. దానికి లెక్క అప్పగించవలసిన వ్యక్తివి. ఒక తల్లిగా దేవుడు నిన్ను అడుగుతాడు, నా కుమార్తె నీకు పిల్లల్ని ఇచ్చావు, ఏం చేశావు? అయ్యో కుదరదు, నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వు చదువుకో అక్కర్లేదు. ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలగాలి. నువ్వు ప్రార్థన, చదువులేని నీ ప్రార్థనే దేవుడు వింటాడు. విని నీ పిల్లల్ని పరిశుద్ధులుగా పెంచుతాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనే పరిశుద్ధులుగా చేస్తుంది. నీ ప్రార్థనే వారికి మంచి అలవాట్లు తీసుకొస్తుంది. నీ ప్రార్థనే వారిని ప్రయోజకులుగా మారుస్తుంది. నీ ప్రార్థనే వారిని గొప్ప వారినిగా చేస్తుంది. మా తల్లిదండ్రుల ప్రార్థనే మా ముగ్గురిని ఈ రోజున ప్రపంచ స్థాయి వారిగా మార్చేసింది. దేవుని బిడ్డ, తల్లిదండ్రులు ప్రార్థన చేయవలసిన వాళ్ళు పక్షవాతం వచ్చినట్టుగా నీ ఇంట్లో నువ్వు పడుంటే నీ దారి నీదే, నీ భర్త నీ దారి. నీ పిల్లలు ఏం చేస్తారు, పాస్టర్ గారు ఏం చేస్తారు? ఆలోచించుకోవాలి. కన్న నీ మీద నిన్నే లెక్క అడుగుతాడు నీ పిల్లల కొరకు దేవుడు. ఆలోచించుకోవాలి. అందుకనే ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంగతి చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, ఇతడు పడి ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చి శతాధిపతి, ఈ సైన్యాధిపతి వచ్చి ప్రభువుతో అంటాడు, ప్రభువా, నా దాసుడు పడి ఉన్నాడు, పోరాటం చేయవలసిన వాడు పడి ఉన్నాడు. నువ్వు బాగు చేస్తే మరలా తిరిగి వాడు ఆయుధాలు ధరిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బాగు చేస్తే వాడు మళ్ళా పోరాటం చేస్తాడు. ఈ పట్టణాన్ని క్షేమంగా కాపాడటానికి ఒకడిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే నేను గవర్నమెంట్కి కాల్ఫర్ చేయొచ్చు. అయ్యా, వీడు పడిపోయాడు కనుక వీడిని తీసేసేయండి, ఇంకొకడిని పంపించండి. అందుకే చెప్తాడు, నేను ఒకడిని రమ్మంటే రావాలి, ఒకడిని పొమ్మంటే పోవాలి. వీడికి పెరాలసిస్ వచ్చింది, వీడిని తీసుకుని వెళ్ళిపోయి మంచోడిని పంపించండి అని అంటే మంచివాడిని పంపించేస్తారయ్యా. కాదు. అయితే వాడు వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. వాడు వెళ్ళిపోకూడదు, కానీ మరలా తిరిగి లేవాలి. మరలా యుద్ధం చేయాలి, మరలా పోరాటం చేయాలి. వాడు శత్రువుతో పోరాటం చేయాలి. వాడి ప్రాణానికి తెగించి అనేకుల ప్రాణాలను కాపాడగలిగే వ్యక్తిగా మారాలి. వాడు ఒక్కడిగానే పోతే పో అని నేను అనుకోనయ్యా. వాడొక్కడు లేస్తే నా దేవుని బిడ్డలారా, పట్టణాలు బాగుంటాయి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ఇల్లు బాగుండుద్ది. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ సంఘం బాగుండుద్ది. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ గ్రామానికి అది కావలిగా ఉండుద్ది. చూడండి, వాడిని తోసేయచ్చు. నా తమ్ముడు వీడు పనికి రాడని తోసేయచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరిని పనికి రావని తోసివేసే దేవుడు, పనికి రాని మనల్ని కూడా పనికొచ్చేటట్టుగా చేయాలనుకునే దేవుడు. స్తోత్రం, చెబుదాం హల్లెలూయా. అందుకే ఈ రాత్రి నీ ఇంట్లో ప్రార్థన ప్రారంభించు. నీ ఇంట్లో ప్రార్థన ప్రారంభించకపోతే తప్పకుండా నీ పిల్లల్ని అపవాదికి బలిస్తావు. నీ పిల్లల్ని అపవాదికి అప్పగించేశావు. ఎప్పటికే మన పిల్లల జీవితాలు ఇంచుమించు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అయినా పర్వాలేదు, దేవుడు ఏదైనా చేస్తాడు. తప్పకుండా పతనమైపోయిన జీవితాలను నీ ప్రార్థన ద్వారా మరలా తిరిగి నీ బిడ్డల జీవితాన్ని కడతాడు. నువ్వు ప్రార్థన మానేసి, అయ్యా కల్వరయ్యా ప్రార్థన చెయ్యయ్యా, అయ్యా పాస్టర్ అయ్యయ్యా పాస్టర్ల చుట్టూ తిరుగుతారు. కన్నది పాస్టర్లు కాదు, వారిని పోషించేది పాస్టర్లు కాదు, నీ పిల్లలకి బట్టలు ఇచ్చేది పాస్టర్లు కాదు, భోజనం పెట్టేది నువ్వు 9 మాసాలు మోసి కని పెంచింది నువ్వు. ఆ బాధ్యత, ప్రార్థన చేయవలసిన బాధ్యతగా ప్రార్థన చేయవలసి, ప్రార్థనలో పోరాటవలసి, దేవుడిచ్చిన కవచాలను అపవాదిని సాతానును పీచమణిచి నిన్ను జయపదంలో నడిపించగలిగే కవచాలు ఎక్కడ పెట్టావు? పడేశావు. అసలు వాటి గురించి ఉపదేశమే తెలియదు. చూడండి ఎంతమంది క్రైస్తవులు అలా బ్రతికేస్తున్నారు. అందుకే ఈ రాత్రి తప్పకుండా పడిపోయిన స్థితిలోంచి మనం లేపబడుదుముగాక. మన ఇళ్లలో గొప్ప ప్రార్థన దేవుడు సిద్ధపరచునుగాక.
ప్రార్థన గురించి ఒక చిన్న వ్యక్తి గురించి చెప్పేసి నేను ముగిస్తాను. యాకోబు గురించి మీ అందరికీ తెలుసు. పోరాటం చేస్తున్నాడు ఎబ్బోకు రేవు దగ్గర. ఒక గొప్ప పోరాటం, ప్రార్థనా పోరాటం. ఎటువంటి పోరాటం అంటే అతడు ఒంటరిగా వెళ్ళాడు. పద్దనరాము వెళ్ళాడు. పద్దనరాములో 21 సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరాడు. ఈ రోజున నీ కుటుంబానికి ఒక తిరుగు ప్రయాణం ఉందనే సంగతి తెలుసా? మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. మనము యాత్రికులమును పరదేశులమై ఉంటాం. ఈ భూమి నీకు శాశ్వతం కాదు. నీ ఇల్లు నీకు శాశ్వతం కాదు. నీ ఏసీలు, నీ మేడలు, నీ అందం, నీ చందం, నీ నగలు ఏవి శాశ్వతం కాదు. నా దేవుడు ఒక్కడే శాశ్వతం. దేవుని పిల్లలారా, ఇప్పుడు పద్దనరాములోంచి, నీ గ్రామంలోంచి, నీ ఇంట్లో నుంచి ప్రభు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళిపోవలసిందే. ఎక్కడికి వెళ్ళేది? తండ్రి ఇంట్లోనికి వెళ్ళాలి. తండ్రి ఇంటికి వెళ్ళాలి. అయితే దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. అక్కడ 21 సంవత్సరం ఉన్నాడు. 21 సంవత్సరంలో 2 భార్యలను దాసులను చేసుకుని 12 మంది పిల్లలు కలిగి వందలాది మంది దాసులు, సేవకులు, దాసీలు కలిగి ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఒక్కరోజున దేవుడు దర్శించి యాకోబు, నువ్వు తిరిగి ప్రయాణమై వెళ్ళాలి అని అన్నాడు. వెంటనే యాకోబు తిరుగు ప్రయాణం కట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యాకోబు గొర్రెలు మేపుతున్నాడు పొలంలో. గొర్రెలు మేపుతుండగా దేవుని స్వరాన్ని విన్నాడు. యాకోబు, మీరందరూ తండ్రి ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు. వెంటనే చిత్తము ప్రభు అని యాకోబు పొలములోనే ఉండి, గమనించండి, ఇవి నీ కుటుంబ వ్యవస్థలో లేవు. లేకుండానే ఏదో అతిశయం, ఏదో ఆనందం పొందకండి. అటువంటి ఆనందం మృగ్యం. అటువంటి ఆనందం మంచిది కాదు. చూడండి, ఇప్పుడు పొలములో ఉన్నాడు. దాసుని పిలిచి అంటాడు, బాబు ఇంటికి వెళ్ళి నా భార్యలు లేయా, రాహేలు, నా పిల్లలు, దాసులు అందరినీ పొలం వచ్చేయమనండి. పొలంలోంచే ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి ఇంటికి వెళ్ళాలి. అసలు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్క మాట ఎంతమందిని సిద్ధపరిచిందో ఎప్పుడైనా ఆలోచించారా? మన పిల్లలే మన మాట వినరు, మన భార్యలు మన మాట వినరు, మన అన్నదమ్ములు మన మాట వినరు. ఒక్క మాట చెప్పాడంతే, ఒకే ఒక్క మాట, బాబు వెళ్ళి నా భార్యలను ఇక్కడికి తీసుకొని రండి, రమ్మన్నానని చెప్పండి. అందరం కలిసి తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కరే చదువు అందరూ సర్దేసుకున్నారండి. పద్దనరాములో అభివృద్ధి చెందారు. పద్దనరాములో వాళ్ళ జీవితాలు ఉన్నాయి. పద్దనరాములో నివాసాలు ఉన్నాయి. అన్నిటినీ విడిచి ఇప్పుడు తండ్రి నివాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కడి మాట, 1 word, ఒకే ఒక్క మాట, కుటుంబమే లేచింది. మరి ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, అటువంటి పద్ధతుల మధ్య నీ కుటుంబాన్ని కట్టుకోగలిగావా? 1 word, ఒకే ఒక మాట, అమ్మ రాయేలు బయలుదేరు అనలా, లేయా తొందరగా వాళ్ళని ఎక్కడికి వెళ్ళేది అనలా, పిల్లలు డాడీ ఎక్కడికి వెళ్ళేది, మా చదువులేం కావాలి, మా పరిస్థితి ఏం కావాలి, నో అని వాళ్ళు అనలేదు. దాసులు, అయ్యా మాది ఏదో ఊరు, అదేదో భాష తెలియదు, సంస్కృతి తెలియదు, ఎక్కడికో ఏదో దేశం రావాలంటే మా వల్ల కాదు అనలే. 1000 మంది బయలుదేరారు. తన కుటుంబం కాక 1000 మంది బయలుదేరారు. ఒక్క మాటకి 1000 మంది కట్టబడ్డారు. స్తోత్రం. అందుకే చెప్పాను కదా, మన మాటలు చాలా ముఖ్యం. మన నోటి మాట చాలా అద్భుతంగా ఉండాలి. దేవుని పిల్లలారా, అయితే అందరూ కలిసి వెళుతున్నప్పుడు యాషావు ఎదురొస్తున్నాడు. 40 సంవత్సరాల పగ ద్వేషంతో వస్తున్నాడు. కత్తులు పట్టుకుని వస్తున్నాడు. ఈలోగా యాకోబు ఏం చేశాడు అనంటే మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. ఓ పోరాటం, ప్రార్థిస్తున్నాడు. దేవా నా ప్రభువా, దేవా అయ్యా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా, అయ్యా నా దేవా నా ప్రభువా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా యేసయ్యా అని ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టాడో ఆకాశమందున్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను అంటాను, నీ ఇంట్లో ప్రార్థించగా ఎప్పుడైనా దైవ ప్రత్యక్షత చూచారా?
ఏమీ లేకుండానే పరలోకానికి ఎలా తయారవుతున్నారు మీరు? ఎలా నిలబడగలరు అక్కడ? చూడండి, యాకోబు ప్రార్థన చేస్తుంటే దేవుడే ప్రత్యక్షమయ్యాడు. వెంటనే పాదాలు పట్టుకున్నాడు. మీ అందరికి తెలుసు కదా, ఇద్దరు పెనుగులాడుతున్నారు. యాకోబు అంటాడు, నన్ను దీవించు ప్రభువా, అయ్యా నన్ను దీవించు. దేవుడు అంటాడు, నేను వెళ్ళాలి. యాకోబు విడిచిపెట్టు, యాకోబు విడిచిపెట్టు, లే లే లే. ఇటువంటి అనుభవం నీ ప్రార్థనలో ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేయగలిగావా? ప్రభువా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను లేవను. దేవుడు అంటాడు, నేను వెళ్ళాలి, తొందరగా విడిచిపెట్టు. నో. ఇటువంటి సంభాషణ నీకు దేవునికి ఎప్పుడైనా జరిగిందా? ఇటువంటి ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నావా? నీ ఇంట్లో ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా దేవుడు చూశాడా? ఇటువంటి అనుభవాలు నీ స్నేహితులు చూశారా? నీ ఇరుగు పొరుగు కడకు నీ కడుపును పుట్టిన పిల్లలైనా నా తల్లి ప్రార్థన పర్రాలని గమనించే స్థాయిలో నీ ప్రార్థన ఉందా? లేదు. ఎప్పుడు సినిమాల దగ్గర ఉంటావు, వారితో మాట్లాడతావు, వీరితో మాట్లాడతావు, 24 గంటలు ఆ కబుర్లు ఈ కబుర్లకే కాలం గడుపుతావు తప్ప ప్రార్థన నీ పిల్లలు చూశారు ఎప్పుడైనా? తల్లిగా నువ్వు ఇంటి దగ్గర నీ పిల్లలు వచ్చేసరికి లేదా నీ భర్త వచ్చేసరికి ప్రార్థనలో ప్రభువాని పోరాటం చేసేటువంటి ఒక మంచి భార్యగా, ఓ మంచి తల్లిగా ఉన్నావా? ఓ మంచి తండ్రిగా, ఓ మంచి భర్తగా నీవు ఉన్నావా? చూడండి. అయితే దేవుడు అంటాడు, నన్ను వెళ్ళని, నేను వెళ్ళిపోవాలి. నో, నిన్ను కొట్టవలసి వస్తుంది. కొట్టండి ప్రభా, చంపండి. ఇదిగో మేము తండ్రి ఇంటికి వెళ్లకుండా మధ్యలో చచ్చే కంటే మేము వెళ్ళేది తండ్రి ఇంటికి, కానీ మధ్యలో చేరకుండా మా బ్రతుకు, మా గమ్యము, మా ప్రయాణం, మా యాత్ర ఇక్కడే తెల్లారిపోయేటట్టుంది. నో, మేము ఏ విధంగానైనా ఆ పరలోకం వెళ్ళాలి, ఆ తండ్రి ఇంటికి వెళ్ళాలి. మేము మధ్యలో పోవడానికి బయలుదేరలేదు. మధ్యలో యాషావు చేతిలో మేము పోవడానికి, బలవడానికి, అపవాది చేతిలో మేము నాశనం అవడానికి బయలుదేరలేదు. తండ్రి ఇంటికి వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటాడు, నిన్ను కొట్టవలసి వస్తుంది. కొట్టండి ప్రభువా. తుంటి నరం తెగిపోయిందట. తొడగూటి మీద కొడితే తుంటి నరం తెగిపోయిందంటే కాలు విరిగిపోయింది. ప్రార్థనలో కాలు పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప అనుభవాలు! ప్రార్థనలో నష్టపోయాడు, ప్రార్థనలో కాలు పోయింది, ప్రార్థనలో కుంటివాడైపోయాడు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అయ్యా నన్ను ఆశీర్వదించు. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, యాకోబు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితవు కనుక నీవు యాకోబువి కావు. ఇశ్రాయేలు అనగా అర్థం పోరాడి అవసరమైతే కాలును కూడా పోగొట్టుకునే ప్రార్థనా యోధుడు. అవసరమైతే కాలును కూడా నా దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు అంటాడు, నీ కన్ను అభ్యంతరం చేస్తే దాన్ని తీసివేయి, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి, నీ కాళ్ళు అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయి. ఇటువంటి ప్రార్థన అనుభవాలు మన జీవితంలో ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్కును పొందాడు, దేవుని దీవెని పొందాడు. ఇప్పుడు కుంటివాడై వస్తున్నాడు. ఎవరు? యాకోబు. భార్యలు చూశారు, అందరూ చుట్టుముట్టారు, అడుగుతారు, ఎందుకు ఈ కాలు పోయింది అనంటే ఏం చెప్తాడు? ఆ సమాధానం మనం చెప్పగలమా? ఇప్పుడు రాహేలు అడిగితే, దాసులు అడిగితే, తన పెద్ద కొడుకు అడిగితే, తన రెండో కొడుకు అడిగితే ఏమంటాడంటే, బాబు, అమ్మ రాహేలు, లేయా, ఇదిగో నేను పోగొట్టుకున్నది కాలు, మిమ్మల్ని పోగొట్టుకోలేక కాలును పోగొట్టుకున్నాను. మీరు పోగొట్టుకోకూడదని ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఆ తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఒక్క బిడ్డను కూడా నేను పోగొట్టుకోకూడదు, యాషావు చేతిలో బలి కాకూడదు, తండ్రి ఇంటి దగ్గర అందరినీ నిలబెట్టాలని, మిమ్మల్ని పోగొట్టుకోకూడదని కాలు పోయేటట్టుగా పోరాటం చేశాను. ఇది కదా. అందుకనే యాకోబు గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? మీకు ఏమంటాడు తెలుసా? మగాడంటే ఈడే మగాడంటే బైబిల్లో ఉంది. యాకోబు మగసిరి గలవాడై, మగాడంటే అర్థం యాకోబు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఇటువంటి ప్రార్థన ఉందా? ఆలోచించాలి. నీ పిల్లల్ని దేవుని ఎదుట చేర్చగలవా? నీ భర్తను దేవుని ఎదుట చేర్చగలవా? నీ కుటుంబాన్ని దేవుని ఎదుట చేర్చగలిగే బలమైన ప్రార్థనను కలిగి ఉన్నావా? ఆలోచించాలి. అందుకనే ఇప్పుడు సైన్యాధిపతి అంటాడు, అయ్యా
వీడు పోరాటం చేయాలయ్యా, వీడు పడి ఉంటే ఈ పట్టణం పాడైపోద్దయ్యా, వీడు పడి ఉంటే ఇది నాశనం అయిపోద్దయ్యా, కనుక వీడు లేవాలి. స్తోత్రం. వెంటనే అంటాడు, ఎస్, నువ్వు కోరినట్టుగానే వాడు బాగుపడతాడు అన్న క్షణంలోనే, ఆ గడియలోనే అని రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పాడో ఆ గడియలోనే వాడు స్వస్థత పొందాడు. స్తోత్రం. స్వస్థత అంటే వెంటనే బూట్లు వేసుకున్నాడు, వెంటనే శిరస్త్రాణం పట్టుకున్నాడు, వెంటనే వాక్యపు ఖడ్గాన్ని పట్టుకున్నాడు, వెంటనే విశ్వాసపు డాలు పట్టుకున్నాడు, నీతి అనే మైమరు పట్టుకున్నాడు, సత్యమనే దట్టి పట్టుకున్నాడు. ఇప్పుడు కపెర్నహూము పట్టణంలోని ప్రజల కొరకు పోరాటం చేసే సైనికుడిగా మారిపోయాడు. మరి నీవు అట్లీస్ట్ నీ ఇంటినైనా, నీ పిల్లలనైనా, ఇద్దరు ముగ్గురు ఒక్కళ్ళు ఉన్నారే, వాళ్ళని దేవుని ఎదుట నిలబెట్టగలిగే ఆ పోరాట ప్రార్థన నీ జీవితానికి దేవుడు అనుగ్రహించునుగాక. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తుంది, అతడు మాట్లాడుతుంటే యేసయ్యకి ఆశ్చర్యం వేసింది. కనుక ఈ రోజున అటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీ పిల్లల్ని దేవుని ఎదుట నిలబెట్టుకుంటావు. అటువంటి ప్రార్థన నా దేవుడు మనందరికి ఇచ్చునుగాక. తలలోంచి ప్రార్థన చేద్దాం. ఓ మంచి నిర్ణయంతో వెళ్ళు, ఓ మంచి తీర్మానంతో వెళ్ళు. ఖచ్చితంగా నిన్ను నీవు ఎస్ ప్రభుకి అప్పగించుకో. వెళ్ళిపోకండి. కళ్ళు మూసుకున్న వెంటనే ఒక్కొక్కళ్ళే నెమ్మదిగా దొంగతనంగా వెళ్ళిపోతారు. ప్రార్థనలో కూడా మిమ్మల్ని మీరు దొంగలుగా చూపించుకోవద్దు. ప్లీజ్, అవసరమైతే మోకాళ్ళే, అవసరం అనుకుంటే ప్రార్థన చేయి. కన్నీళ్లు కార్చు, నీ ఇంట్లో కన్నీళ్లు కార్చు. రోజు నీ ఇంటి కన్నీటి ప్రవాహం నీ ఇంటికి ప్రాకార్యమై ఉండాలి. నీ ప్రార్థన విజ్ఞాపన నీ ఇంటి చుట్టూ మండుచున్న అగ్ని అయి ఉండాలి. ఎస్, యోబు ఇంటిలోనికి సాతానుడు వెళ్ళలేకపోతున్నాడు. యోబు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా పిల్లలు పాపం చేయకూడదు, నా పిల్లలు పాపంలో పడకూడదని యోబు అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఈ రోజున ఇక్కడ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ చిన్న కాపురంలో బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్న మీరు ప్రార్థనా పరులుగా లేవాలి. ప్రార్థనా పరులుగా నిన్ను నీవు పరిచయం చేసుకోవాలి. ప్రార్థనా పర్రాలుగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీ పిల్లల్ని కాపాడుకోవాలి. వారికి మంచి భవిష్యత్తు నీ ప్రార్థనలోనే ఉంది, వారి మంచి క్యారెక్టర్ నీ ప్రార్థనలోనే ఉంది. ప్రార్థన నువ్వు ఏదైనా చేయకపోవచ్చు, ప్రార్థన అందరూ చేయగలరు. బైబిల్ నువ్వు చదవకపోయినా ఇబ్బంది లేదు, పాటలు పాడకపోయినా ఇబ్బంది లేదు, చదువు రాకపోయినా ఇబ్బంది లేదు. ప్రార్థన చేయి. నీ ఇంటి చుట్టూ ప్రాకారంగా మండే ప్రార్థన చేయి. ప్రార్థించేటువంటి వ్యక్తివిగా మారిపో, ప్రార్థన శక్తిగా మారిపో, ప్రార్థన అగ్నిగా మారిపో, ప్రార్థన ఉజ్జీవంగా మారిపో. ప్రార్థన నా దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన ఉజ్జీవం నీలో, ప్రార్థన ఉజ్జీవం పుట్టాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చున్నట్లుగా తప్పకుండా ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా.